ఇన్సూరెన్స్ అనుమతులను రద్దు చేయాలని, సిఎస్సి హెల్త్ టెస్టులను రద్దు చేయాలని, భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్, సహజ మరణానికి 5 లక్షలు ప్రకటించాలనే అంశాలపై తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో టీయూసీఐ, ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియు తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం గీత రచయిత అందశ్రీ మరణానికి సంతాపం తెలియజేశారు. ఒకప్పుడు భవన నిర్మాణ కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించిన అందశ్రీ మరణం తీరని లోటని 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. మహాకవి శ్రీశ్రీ అన్నాడు, తాజ్మహల్ కట్టించిన వానిది కాదు చరిత్ర రాయాల్సింది, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలది రాయాలి చరిత్ర అన్నారు. శ్రమజీవులు ముఖ్యమైన విషయమని మహాకవి శ్రీశ్రీ అన్నారు. శ్రమ లేని సంపద లేదు, కానీ ఆ శ్రమజీవులకు ఈనాడు భద్రత లేదు. బోర్డు డబ్బులు ఎక్కడనో గాలి నుంచి రాలేదు. భాస్కర్ గారు మరియు బాలరాజు గారు చెప్పినట్లు అది కార్మికులు తయారైన ప్రతి నిర్మాణం నుంచి వస్తుంది. ఆ నిర్మాణాన్ని కూడా ఇప్పుడు సాంబశివుడు చెప్పినట్టు 10 లక్షలు ఉండేదాన్ని ఇప్పుడు 20 లక్షలు చేసిండు. 20 లక్షల మీద 1% సెస్. ప్రైవేట్ కంపెనీ ప్రైవేట్గా కట్టుకునే ఏ బిల్డింగ్లకు డబ్బులు రావు. లేబర్ అధికారులు ఎక్కడ ఏం మాయ చేస్తారో తెలియదు. ప్రతి మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే వచ్చే సెస్ని వసూలు చేసి వాళ్ళే ఇస్తే బోర్డు నిధులు బాగా జమ అవుతాయి. ఇది ప్రభుత్వం తీసుకోదు. చాలా గాల్లో దీపం పెట్టినట్లు ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న బిల్డింగ్లకు మాత్రమే, కన్స్ట్రక్షన్లకు మాత్రమే 1% సెస్ వస్తుంది, మిగతాది రాదు. ఈ వచ్చిన డబ్బులంతా ఏం చేయాలి అంటే కార్మికులు బాగా కావాలనే ఉద్దేశం వాళ్ళకు ఉంటే ఇప్పుడు 500 కోట్లు ఇన్సూరెన్స్ కంపెనీలకు, 500 కోట్లు ఈ మెడికల్కి పెట్టిండ్రు కదా. ఈ మెడికల్ ప్రవేశపెట్టేనాడే మేము మా సంఘం తరపున ఇది యూజ్లెస్ పథకం అని చెప్పినాం. స్టేట్ గవర్నమెంటు అన్ని దవాఖానాల్లో టెస్టులు చేస్తుంది సార్. మీరు కొత్తగా డబ్బులు దండుగా ఈ ప్రయత్నం ఇది పెట్టడం మంచిది కాదన్నాం, కానీ మన మాట ఎవరు వింటున్నారు? అంటే మన కార్మికులు కూడా ఎవ్వరు ఏమీ అనకపోతే ఎవరు మన కొరకు రారు. 1000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు కదా, ఈ 1000 కోట్లు మంచి ప్రయోజనానికి పొందించేటట్టు చేయొచ్చు. ఇప్పుడు భద్రత 60 ఏళ్ళ తర్వాత ఈ గుర్తింపు కార్డుకు పనికిరాదు. మేము అదే అడిగిన మొట్టమొదలు గుర్తింపు కార్డులు ఇస్తామని ప్రభుత్వం ప్రవేశపెట్టినాడు. 50-60 సంవత్సరాల తర్వాత ఈ కార్డు గంగల పడేయాలి. ఏం పనికిరాదు కదా. బతుకున్న కార్మికుడు సర్వీసు అయిపోయిన తర్వాత 60 ఏళ్ళ తర్వాత భద్రత కావాలి కార్మికుడికి. ఆ భద్రత ఏమిటి ఇస్తున్నారని ప్రశ్నించినాం. ఇప్పటిదాకా లేదు. కుకటపల్లి ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసిండ్రు. ఎప్పుడు 2020లోనే ఏర్పాటు చేసిండ్రు, 25 ఏళ్ళ కిందట. వాళ్ళతో ఒక ప్రపోజల్ చెప్పాం మేము. బోర్డు డబ్బులు ఉన్నాయి కదండి, ఏడాదికి 300 కోట్లు కట్టొచ్చు కార్మికుల పేర్ల మీద, 2 వైపుల షేర్లు. ప్రావిడెంట్ ఫండ్ కార్మికుడి పేరు మీద జమ అయితే 10 సంవత్సరాల సర్వీస్ ఉండే కార్మికుడు, ఏ కార్మికుడు చనిపోయినా ఆ కుటుంబానికి పెన్షన్, రిటైర్మెంట్ పెన్షన్, సర్వీస్లో చనిపోతే ఈడిఎల్ఐ బెనిఫిట్, ఇన్ని బెనిఫిట్లు ఉన్నవి. వాడు ప్రావిడెంట్ ఫండ్ వాడు మీటింగ్ పెట్టాడు కుకటపల్లి ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఆఫీసులో. మేము అదే ప్రపోజల్ పెట్టినాం. బోర్డు డబ్బులు ఉన్నాయి కదా, ఎవరు యజమాని అడిగిండు? బోర్డే యజమాని, వాడే కట్టమ్మ 2 షేర్స్. ఇప్పుడు కడతలేరా? ఎన్ని డబ్బులు? 1000 కోట్లు కట్టిండ్రు. 300 కోట్లు చాలు. 300 కోట్లు ఏడాదికి కట్టుకుంటూ పోయినా మంచిది. ఇప్పుడు 300 కోట్లు కాదు, ఏడాదికి 500 కోట్లు ఇన్సూరెన్స్ కంపెనీలకు, ఏడాదికి 500 కోట్లు మెడికల్ టెస్టులకు. అక్కర్లేదు కదా. 300 కోట్లు ఏడాదికి కడితే అందరికీ ప్రావిడెంట్ ఫండ్ 58 ఏళ్ళ తర్వాత పెన్షన్ వచ్చేది, ఈడిఎల్ఐ బెనిఫిట్ వచ్చేది. ఇన్సూరెన్స్ కంపెనీలకు సాంబశివుడు చెప్పినట్లు స్టేట్ గవర్నమెంట్ 2,500,000 ఇస్తే ఇన్సూరెన్స్ వస్తున్నాయి కదా. మన కార్మికులు కూడా యాడికి పరిమితం అవుతున్నారంటే చనిపోతే పైసలు. పైరవికారులు కూడా విపరీతంగా పుట్టుకొచ్చిండ్రు. లేబర్ డిపార్ట్మెంట్ ఒక అవినీతి నిలయం. జెన్యున్ కేసులకు డబ్బులు మంజూరు కావు. డబ్బులు ఎవడు చేతులు తడిపితే మనకి డబ్బులు మంజూరు అవుతాయి. ఎంత సిగ్గుమాలిన చర్య అంటే, కరోనా కాలంలో ఒక కార్మికురాలు గుర్తింపు కార్డు తీసుకున్నది, చచ్చిపోయింది. 19 రోజులకు చచ్చిపోయింది. 19 డేస్కు చనిపోతుందే కార్డు తీసుకున్నాం, కానీ వాడు డీసీఎల్ రిజెక్ట్ చేస్తున్నాడు. వన్ తాత జాగిరా ఇది, ఈ డబ్బులు వన్ తాత జాగిరా.
అరే సచిన్ను మనిషి, సచినునికి పైసలు ఇవ్వడానికి ఏమి ఆటంకం? అరే కార్మికుడు పనిచేస్తూ ఆ కంకర సిమెంట్ కలిపిన దాంట్లో గంపెత్తుకొని కింద పడి చచ్చిపోయిండు. హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ ఈజ్ యాక్సిడెంట్ డెత్ కాదంటాడు డీసీఎల్. వాడు యూజ్లెస్ ఫెలో అనాలా? వర్క్మెన్ కంపెన్సేషన్ యాక్ట్, ఎనీ వర్కర్ పనికి వస్తుంటే పనికి పోతుంటే పని స్థలముల ప్రమాదం జరిగి వాడు హార్ట్ అటాక్ అయినా దట్ ఈజ్ యాక్సిడెంట్ డెత్. ఇది చట్టం. జడ్జిమెంట్ తీసి మొల ముందర పెట్టినాం. ఇన్ని జడ్జిమెంట్లు ఉన్నాయి కదండి. పని చేసే స్థలంలో ప్రమాదానికి గురై హార్ట్ అటాక్ వచ్చినా అది యాక్సిడెంట్ డెత్ అని ఎన్ని సెటిల్మెంట్ హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది కదా వర్క్మెన్ కంపెన్సేషన్ ప్రకారము. దీన్ని ఎట్లా కాదంటారు చెప్పండి అని అడిగినాం. అరే విచిత్రమైన విషయం. బిల్డింగ్ వర్కరు, భవన నిర్మాణ కార్మికుడు పోళ్ళు గుంతలు తోవడానికి కూడా పోతారు. ఏ గుంతలు? కరెంటు స్తంభాల క్యాజువల్ లేబర్గా పోతాడు. క్యాజువల్ లేబర్గా పోయిన కార్మికుడు పనిచేసిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్లో క్యాజువల్ లేబర్ అని ఉంది. పనిచేసిన తర్వాత వస్తుంటే కరెంట్ షాక్ అని చనిపోయాడు. డీసీఎల్ ఏమని రాస్తాడు? బీఓసి ఈ ఎలక్ట్రికల్ వర్క్ ఈజ్ నాట్ కవర్డ్. బీఓసి అరే వాడు యూజ్లెస్ ఫెలోనా? భవన నిర్మాణ యాక్ట్లో ఎలక్ట్రికల్ వర్క్ కూడా కవర్ అవుతుంది. కవర్ కాదు, రిజెక్ట్, యాక్సిడెంట్ డెత్. అరే ఏం వీళ్ళంతా అధికారులు ఎంత వినీతిమయంగా మారిపోయినరు. ఏ పైరవి కార్డు డబ్బులు ఇస్తే అది ముందు మంజూరు అవుతుంది. మేము సమాచార చట్టం కింద ఒక డీసీఎల్కు దరఖాస్తు పెట్టినాం. ఎన్ని డెత్ క్లెయిములు మంజూరు చేసినావో మాకు లిస్ట్ ఇవ్వమన్నాం. 2024లో పెట్టిన దానికి డబ్బులు వస్తాయి, 2020లో పెట్టిన దానికి డబ్బులు రావు, 2010లో పెట్టిన దానికి డబ్బులు రావు, 2025లో దరఖాస్తు పెడితే మర్నాడే డబ్బులు వస్తాయి. అరే ఎన్ని ఇచ్చినావో 7 ఊరా నాయన మొత్తము ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం. అంటే ఇట్లా ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం నేను ఇవ్వనని ఇచ్చిండు డీసీఎల్. ఎంతో ధైర్యం అనాలి. వీళ్ళంతా చట్టాలు ఉన్నట్లా. కనుక మనం సీరియస్గా ఆలోచించాలి. ఇప్పుడు భాస్కర్ గారు చెప్పినట్లు మనం అనుకుంటే ఈ ప్రభుత్వం దిగొస్తుంది. మనం అనుకుంటలేము, మన కార్మికులు అనుకుంటలేరు. చస్తే పైసలు వస్తే ఏం చచ్చిన బతుకుంటే బాగా కావాలనుకోవాలి. బతుకున్న మానవుడు మంచిగా జీవించాలనుకోవాలి. బతుకున్న భవన నిర్మాణ కార్మికుడికి భద్రత ఉండాలనుకోవాలి. బతికి జీవిస్తున్న కార్మికుడికి రక్షణ కావాలనుకోవాలి. ఈ చస్తే వచ్చే పైసలు లేకుండా మనకు బతుకున్న కార్మికుడు భద్రత భరోసా కావాలి. బతుకున్న కార్మిక కుటుంబానికి రక్షణ కావాలి. ఆ రక్షణ కొరకు ఎన్ని లక్షల మంది? 30 లక్షల మంది కార్డులు, 15 రెన్యువల్. నేనంటే 1 లక్ష మంది చాలు కదా. ఇంత శక్తి మనతో ఉంది కదా. 50,000 చాలు కదా. ఇంతమందిని కలిస్తే ఒక 50,000 రోడ్డు మీదకి వస్తే అయిపోయాయి. వాడు చచ్చినట్టు పెన్షన్ వస్తుంది, చచ్చినట్టు ఇన్సూరెన్సులు మంచిగా అవుతాయి, మన బతుకులు బాగా అవుతాయి. ఇంత శక్తి మనకుండి ఇప్పుడు ఈ మధ్య ఈ విచ్చలివిడిగా సంఘాలకు కూడా సంబంధం కాకుండా, సంఘాలు కూడా లెక్క కాకుండా పైరవికారులు పుట్టుకొచ్చిండ్రు. తన్నాలే ఒక్కొక్క పైరవికారుని. మేస్త్రీలే కదా గ్రామాల లీడర్లు. మరి ఏం పని చేస్తున్నారు? వాడు మేస్త్రి పని చేయడు, మనకి పైసలు వచ్చింటాయి. వాడు ఆర్ఎంపీ డాక్టర్ కార్డు తీసుకున్నాడు. ఏం చేయలే మేస్త్రీలు? యూనియన్ అంతా కలిసి వాడిని తన్ని తగిలేయాలి. ఇంత శక్తి ఉంది కదా మనకు. కనుక నేనేమంటున్నా అంటే తక్షణమే స్టేట్ కమిషనర్ ఆఫీస్ ముందు 1000 మంది, నీ అంటే 2000 3000 కాదు, మన ప్రభుత్వం ఆపడం కష్టమా? ఇన్ని వేల మంది ఎందుకు వస్తున్నారు అని ఆలోచించాలి. ఇన్ని వేల మంది రోడ్డుకు వస్తున్నారంటే దీని మీద మనం ఏం చేద్దామో ఆలోచించాలి. ప్రభుత్వం ఆలోచించాలంటే మనం వస్తే ఆలోచిస్తారు. మేము నాయకులను పట్టుకొని మైకులు పట్టుకొని ఉపన్యాసం ఇస్తే ఎవ్వడు ఆలోచించరు. మేము మొత్తుకున్నాం. స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసినాడే వద్దన్నాం. అరే వద్దయ్యా మెడికల్ స్కీమ్ అన్నాం. ఎవడింటున్నాడు? అందరం కలిసి ధర్నా చేసి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దండి అయ్యా అన్నాం. ఎవడింటున్నాడు? మనం వస్తలేం. వచ్చేటట్టు ప్రయత్నం చేయాలి. బోర్డులన్నీ నాశనం చేసిండ్రు. జిల్లాకు ఒక బోర్డు ఉండే, అన్ని సంఘాల తరఫున సంతకాలు పెడితే మంజూరు అయ్యేది. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు ఓపెన్గా మన రాములు గారు చెప్పినట్లు డైరెక్ట్గా డబ్బులు అడుగుతున్నాడు. మన ఒక జోగులాంబ గద్వాల కార్మికురాలు దరఖాస్తు పెట్టిన మర్నాడే ఫోన్ పోయింది ఇంటికి. 30,000 ఇస్తే వెంటనే మంజూరు చేస్తాం. అంటే మనం గవర్నమెంట్ ఉద్యోగులే లంచం విచ్చలవిడిగా తీసుకుంటారు. ఇంకా ప్రైవేట్ వాడిని ఎవడాపుతారు? అదే ఎల్ఐసికి ఇచ్చింటే మనం అభ్యంతరం లేకుంటుండే. ఎల్ఐసిలో అంత అవినీతి లేదు. అది ఒక ప్రభుత్వ రంగంకి సంబంధించింది. ఇదేమి దొంగ కంపెనీలు. అది లేబర్ అధికారులందరూ అటు తయారైపోయినరు. అధికారులు సస్పెండ్ అవుతారంటే కూడా ఆ రకంగా అక్రమాలు చేస్తున్నారు. ఇంకా ప్రైవేట్ కంపెనీలు ఓపెన్గా అడుగుతున్నాడు. మనం దరఖాస్తు క్లెయిమ్ పెడితే దరఖాస్తు రిసీవ్డ్ ఇవ్వడు.
ఎవడివ్వడు, ఇన్సూరెన్స్ వాడు ఇవ్వడు. వాడు ఇచ్చే సిస్టమే లేదా? వాడు రిసీవ్డ్ అని ఇవ్వాలి కదా, వాడు రిసీవ్డ్ అని ఇవ్వడంట. అంటే ఏం ధైర్యం అనాలి? కనుక ఇంత విచ్చలవిడిగా అక్రమాలు జరుగుతున్నాయి. ఇంత విచ్చలవిడిగా అక్రమాలకు వ్యతిరేకంగా మనమంతా పోరాటం చేయాలి. కనీస పెన్షన్, కనీస బతుకు భద్రత ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు ఎగిరిపోవాలి. హాస్పిటల్ ట్రీట్మెంట్ అక్కర్లేదు. దీని అనాలంటే మన కార్మికుల నోట్లకెళ్ళి గొంతులకెళ్ళి మాట రావాలి. అటువైపు కదిలించడానికి ప్రయత్నం చేయాలి. ఆ వైపుగా మా టీయూసీఐ తరఫున పూర్తిగా మీరు ప్రపోజల్ చేసిన కార్యక్రమానికి పూర్తిగా మద్దతు ఇస్తూ అండదండలు అందిస్తూ తప్పక ఈ పోరాటాన్ని వేలాది మంది కదిలించేటట్టు చేయాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తూ, అదేవిధంగా భవన నిర్మాణ కార్మిక సంఘంలో పనిచేస్తున్నటువంటి అందరికీ కూడా ఏఐటీసీ తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున మీ పోరాటానికి, అదేవిధంగా మీరు చేసే ఉద్యమాలకు, మీరు చేస్తున్నటువంటి ఆందోళనకు పూర్తిగా ఏఐటీసీ అండగా ఉంటుందని మొట్టమొదటిగా తెలియజేస్తున్నాను. మనం చెప్పినాం, ఇది 1996లో కేంద్రంలో మరి ఆనాడు ఉన్నటువంటి యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ దేశానికి కమ్యూనిస్టులు 61 మంది పార్లమెంటులో ఉంటే వారందరూ కలిసి ఈ దేశంలో భవన నిర్మాణ కార్మికులు కోటాను కోట్ల మంది పనిచేస్తున్నారు, కష్టాన్ని దగ్గర ఫలితం వస్తలేదు, పనిచేసే చోట ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రమాద నష్టపరిహారం లేదు, అదేవిధంగా వృద్ధాప్య పింఛన్లు లేవు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆదుకున్నటువంటి పద్ధతిలో ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు వామపక్ష పార్టీల పొరుద్బలంతో యూపీఏ గవర్నమెంటు ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. 96 నుంచి దాదాపుగా మరి కొనసాగుతుంది. మనం చూసినాం, మన రాష్ట్రానికి వస్తే తెలంగాణ రాకముందుకే ఇక్కడ ఉన్నటువంటి ఒక మరి అధికారి 600 కోట్ల రూపాయలు ఎవ్వరి అనుమతి లేకుండా ఆంధ్ర ప్రాంతానికి తరలించకపోతే ఈనాటి వరకు కూడా డబ్బుల గురించి మాట్లాడినటువంటి పాపాన ఈ ప్రభుత్వాలు పోలే. అంటే దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ఎవరైనా ఎంతైనా డబ్బులు తీసుకపోతే పట్టించుకున్నటువంటి నాదుడు లేడనేటువంటి విషయాన్ని కూడా మనకు అర్థమవుతుంది. అది ఎవరిది డబ్బు? ఈ కార్మికులకు చెందాల్సినటువంటి డబ్బు, ఆ కుటుంబ సభ్యులకు చెందాల్సినటువంటి ఆ డబ్బును కొంతమంది అధికారులు అక్రమంగా మరి తీసుకొని వెళ్తే ఈ ప్రభుత్వం కూడా మరి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అదే సందర్భంలో చూస్తే ఈరోజు వెల్ఫేర్ బోర్డులు ఏర్పడ్డాయి, ఆ దాంట్లో కమిటీలలో కూడా అందరినీ పెట్టినటువంటి పరిస్థితి లేదు. కానీ మరి వాస్తవానికి చూస్తే చట్టాన్ని అమలు చేయాలి. చట్టాన్ని అమలు చేయాలంటే మనం ఏమడుగుతున్నాం? అసలు కార్మికులకు కార్డులు ఇవ్వాలి. అసలు ఎన్రోల్మెంట్ చేయాల్సిన వాళ్ళు ఎవరు? ఆ రోజు కూడా హడ్డాల మీద మేము టెంట్లు వేసుకొని కరపత్రాలు పంచి కార్మిక శాఖ అధికారులను పిలిచి అవేర్నెస్ ఆ అడ్డాల మీద అవగాహన కల్పించి ఇవన్నీ కూడా మేము చెప్పడం జరిగింది. చాలామంది ఎన్రోల్మెంట్ చేసుకున్నారు, కొంతమంది చేసుకోలేదు. ఇలాంటి పరిస్థితులు ఇంకా చాలామంది ఈ యొక్క పథకానికి నోచుకున్నటువంటి పరిస్థితిలో ఎక్కడైతే పనిచేస్తున్నటువంటి చోట 5 రూపాయల భోజనం అన్నపూర్ణ క్యాంటీన్లు ఉన్నాయో అన్ని అడ్డాలలో పెట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేసినాం. కారణం ఏంటంటే పని దొరకక ఇక పని లేదు కాబట్టి కూర్చుంటారు, ఎవరో ఒకరు వస్తారేమో, ఏదైనా పని చేస్తారేమో అని కూర్చొని ఆకలితో ఉన్నటువంటి వాళ్ళకు భోజనం పెట్టాలి. అదే సందర్భంలో మంచినీటి సౌకర్యం ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళు ఉంటున్నటువంటి అడ్డాల మీద చుట్టుపక్కల అన్ని షాపులు ఉంటాయి, ఆ షాపుల దగ్గర వాళ్ళు మూత్రశాలకు కానీ దేనికి కూడా పోయేటువంటి పరిస్థితి లేదు. అలాంటప్పుడు వారికి ఇటువంటి మూత్రశాలలు ఉండేటువంటి సులభ కాంప్లెక్స్లు కట్టాలని చెప్పేసి కూడా మేము కార్మిక సంఘాల తరఫున డిమాండ్ చేసినాం. అదేవిధంగా ఏంటంటే మంచినీటి సౌకర్యం కానీ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇవన్నీ అమలు చేయకుండా ఈరోజు ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వానికి వస్తున్నటువంటిది కూడా న్యాయంగా కూడా ఏ కాంట్రాక్టర్లు, ఏ పెట్టుబడిదారులు అంటే ఈ యొక్క పెద్ద బడా కాంట్రాక్టులు తీసుకొని పనిచేస్తున్నటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి, భవనాలు కడుతున్నారు, రోడ్లు వేస్తున్నారు. అది దానికి పర్మిషన్ ఇచ్చే ముందే ఆ విధంగా మనకు ఈ యొక్క వెల్ఫేర్ బోర్డుకు డబ్బులు కట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ డబ్బులు కడితే మీరు చెప్తున్నటువంటి లెక్క ₹1 అది. మీరు ఏదైతే ఇలాగ లెక్కలు చెప్తున్నారో అది 1% కూడా ఉండదు. కానీ 99% అసలు రావాల్సినటువంటి డబ్బుల్ని
ఈ యొక్క అధికారులు పట్టించుకోకుండా, లేబర్ ఆఫీసర్లు పట్టించుకోకుండా, కాంట్రాక్టర్లు జమ చేయకపోతే వాళ్ళకి లైసెన్స్ ఇవ్వకుండా పనిచేసేటువంటి పర్మిషన్ ఇవ్వకుండా చేసినటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులు ఈ చట్టాలు తెలివై మనం అవగాహన ఎంత కలిగించినా వానికి మన సమస్యల మీద పోరాటాలు, ఉద్యమాలు చేసేటువంటి స్థాయికి ఎదగలే. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఏమంటున్నాం, ఉన్నటువంటి ఈ సంక్షేమ చట్టం నిధులు పక్కదారి పట్టొద్దు, అదే సందర్భంలో ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వద్దు అంటున్నాం. కారణం ఏంది, గతంలో కార్మికునికి యజమాని ఎవరో తెలియదు. కార్మికుడు పని చేస్తాడు, ఇక లీడ చేస్తాడు, రేపు ఇంకో చోట చేస్తాడు. ఆ కార్మికునికి ఏమైనా నష్టం జరిగితే, ప్రాణ నష్టం కానీ, గాయాలు కానీ, లేకపోతే చనిపోతే కానీ ఆ సమాచారం ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇలాంటి పరిస్థితిలో ఈరోజు చూస్తే మనకు కార్మిక శాఖ అధికారులు ఇచ్చినటువంటి కార్డుదారులు కూడా క్లెయిమ్ చేసుకోలేనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, అవగాహన లేక. అదే సందర్భంగా ఈరోజు మనం ఏమడుతున్నాము, కార్మిక శాఖ ఈ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వడం అనేది సమంజసం కాదు. ఎందుకు కాదంటున్నాము, ఇదే కాకులను కొట్టి గద్దలకేసినట్టున్నది. దీని అర్థం ఎట్లా కనిపిస్తుందంటే, కార్మికుల యొక్క పుట్టలు కొట్టి కార్మికులకు చెందాల్సినటువంటి లాభాలను, సంక్షేమ పథకాలను ఈనాడు కార్పొరేట్ శక్తులకు, ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టబెట్టడం ద్వారా ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు బాగుపడతాయి తప్ప మరి మనకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. మరి చాలామంది అనేక కారణాలు, కండిషన్లు పెట్టి ఇవ్వలేమనేటువంటి పద్ధతులు చేస్తే కార్మిక శాఖ మన మధ్యవర్తి ఉండి, ఏజెంట్ ఉండి, లేదు వీళ్ళు కార్మికులు వీళ్ళకి ఇవ్వాల్సిందే అని చెప్పి కొట్లాడే పరిస్థితిలో ఉందా? లేదు. రెండోది ఏంటంటే, అసలు యూనియన్లకు కార్మికునికి సంబంధం లేకుండా చేసేటువంటి క్రియనే ఈ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వడం. మన యూనియన్తో సంబంధం ఉండదు. ఆ యూనియన్తో సంబంధం ఉండకపోయేసరికి అసలు దాన్ని ఎవరిని సంప్రదించాలనో తెలియదు కార్మికునికి. ఆ అధికారుల దగ్గరికి పోతే ఇక్కడ కాదమ్మా ఇన్సూరెన్స్ కంపెనీ అంటాడు. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఎక్కడుందో తెలియదు. ఆడిపోతే వాడు పెట్టేటువంటి కండిషన్లు చూస్తే అసలు ఈ డబ్బులు రావనేటువంటి పద్ధతిలో వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇవన్నీ కూడా బూటకం సంబంధించినవి, దోపిడీ సంస్థలు. ఈ ప్రభుత్వం మరి ఈ యొక్క ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వడం ద్వారా కార్మికులకు ప్రయోజనం జరగదు. అదే సందర్భంలో కార్మికులకు మన యూనియన్లకు సంబంధం ఉన్నప్పుడే మన యొక్క అవేర్నెస్ తోటి, మన అవగాహనతోటి, మన సహకారంతో ఆ క్లెయిములను ఇప్పటివరకు ఇప్పిస్తున్నాం. ఇప్పుడు ఏంటిదంటే మనకు అసలు మన నాయకుడు ఎవరైనా కూడా కనబడితే కూడా ఆ వర్కర్ పక్కకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. అంటే అర్థం ఏంటిది, నీ వల్ల నాకు ఉపయోగం లేదు, నువ్వు ఇచ్చేది ఏం లేదు, నువ్వు ఇప్పించేది ఏం లేదు, ఇచ్చేటోడు వేరేవాడు ఉన్నాడు అనేటువంటి పద్ధతిలో వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఏంటంటే ప్రభుత్వాలు ఇది పెట్టుబడిదారులకు, బడా పారిశ్రామికవేత్తలకు, కాంట్రాక్టర్లకు మేలు చేసే ఉద్దేశంతో ఈ యొక్క కుట్రతోటి ఈ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తున్నారు. ఆ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చేటువంటి విధానాన్ని ఈ ప్రభుత్వం వెంటనే మానుకోవాలి, విరమించుకోవాలి. అది గతంలో ఉన్నటువంటి పద్ధతి ప్రకారమే ఈ క్లెయిమ్లను ఇవ్వాలి. అలాంటి పరిస్థితి రాకపోతే తప్పనిసరిగా మనమందరం పోరాటాలు, ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే మనం ఏమంటున్నాం, ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కొన్ని డిమాండ్స్ కూడా ప్రతిపాదన చేసాం. మనం ఇప్పుడు 10 లక్షలు ఇస్తా అంటున్నాం. ఇంకో ఆలోచన కూడా వస్తుంది. మన కార్మికునికి ఏమో 6 లక్షలు ఇస్తుండే, 6 లక్షలను 10 లక్షలు ఇస్తుంటే మన నాయకులే వద్దంటారు అనేటువంటి అభిప్రాయం కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఆడేమో ప్రచారం తీసుకొస్తే ఇన్సూరెన్స్ కంపెనీలు 10 లక్షలు ఇస్తామంటే మీ వాళ్ళు వద్దంటారు, మీ నాయకులు. మేము 6 లక్షలే ఉన్నదని 10 లక్షలు ఇస్తామంటున్నాం కానీ అనేటువంటి పద్ధతిలో మన మధ్యన చిచ్చు పెట్టేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఇవన్నిటిని కూడా జాగ్రత్తగా గమనిస్తూ తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో, ఈ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పగానే తప్పదు. ఎందుకంటే ప్రభుత్వం ఏదున్నా కార్మికులకు ఉసురు పోసుకోవద్దు, చట్టాలను అమలు చేయాలి, వాళ్ళకు అన్యాయం చేయొద్దు. అది చేసేటట్టుంటే తప్పనిసరిగా మనము ఆ ప్రభుత్వంకి వ్యతిరేకంగా నిలబడతాం, పోరాటం చేస్తాం, ఉద్యమాలు చేస్తాం. అందులో భాగంగానే ఈ యొక్క భవన నిర్మాణ కార్మికుల యొక్క న్యాయమైనటువంటి హక్కులు ఏవైతున్నాయో ఈ సమస్యల్ని మనం పరిష్కరించుకునేందుకోసం ఐక్యంగా పోరాటాలు, ఉద్యమాలు చేసే దాంట్లో మీరు ఏదైతే కార్యాచరణ ప్రకటించారో ఆ కార్యాచరణలో మేము కూడా ఏఐటీసీగా ప్రత్యక్షంగా మీతో పాల్గొని మీ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ ప్రభుత్వ విధానాన్ని ఆపుదామని చెప్పి, ఆపేందుకోసం మేము కూడా ముందుంటామని చెప్పి మీ అందరికీ ఒక భరోసా ఇస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఒకటి, మీరు పెట్టినటువంటి డిమాండ్ చాలా న్యాయమైనటువంటి డిమాండ్.
ఈ పెట్టినటువంటి డిమాండ్ పరిష్కారం అయ్యే వరకు ఈ పోరాటం కొనసాగాలి. ఆ పోరాటానికి కార్మిక సంఘాలు అన్నీ కలిసికట్టుగా మద్దతు ఇస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదో ఇన్సూరెన్స్ కంపెనీలకి వెల్ఫేర్ బోర్డు స్కీముల్ని అప్పచెప్పినటువంటి ఆ పనికి 300-400 కోట్ల రూపాయలని కేటాయించడం, హెల్త్ సెంటర్స్ని ఏర్పాటు చేసి ఒక 500 కోట్లు ఇవ్వడం, దీని వరకే మనం పరిమితమై చూడొద్దనేటువంటిది నా అప్పీల్. భవన నిర్మాణ కార్మిక సంఘానికి సంబంధించినటువంటి వెల్ఫేర్ బోర్డు అది ఒక బంగారు బాతు అది బతికే విధంగా అధికారులు కానీ పాలకవర్గం కానీ చూడాలి. దాన్ని చంపేటువంటి చర్యలకి ఎవరైనా పూనుకుంటే దాన్ని బతికించుకోవాల్సినటువంటి బాధ్యత కార్మిక సంఘాలుగా మనం తీసుకోవాలి. ఎవరో దయాదాక్షిణాల మీద వెల్ఫేర్ బోర్డు రాలేదు. బాలరాజు గారు చెప్పినట్టు అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు, బయట అనేక సమ్మెలు, తెలంగాణతో పాటు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తమైనటువంటి పోరాటాలు జరిగినటువంటి ఫలితంగా, ప్రభుత్వాలని వంచిన ఫలితంగా, బయట పోరాటాలు తీవ్రతరమైనటువంటి స్థితిలో లోపల వామపక్షాలు వెల్ఫేర్ బోర్డు ఏర్పడాలని చెప్పి దేశంలో కొట్లాడినటువంటి ఫలితంగా 1996 బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ బోర్డు యాక్ట్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత యాక్ట్ వచ్చిన తర్వాత కూడా, చట్టం వచ్చిన తర్వాత కూడా చట్టంగానే ఉండి కార్మికులకి ఎలాంటి ప్రయోజనం లేనటువంటి తరుణంలో ఆ బోర్డుకి విధులు, నిధులు, మార్గదర్శకత్వాలు ఉండాలి. దానికి ఆదాయ సోర్సుని నిర్ణయించాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం జరిగినటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగా వెల్ఫేర్ బోర్డుకి సెస్, బిల్డింగ్ కమ్లు, ప్రాజెక్టులు, రోడ్స్ కట్టేటువంటి కాంట్రాక్టుల ద్వారా, యజమానుల ద్వారా సెస్ వసూలు చేయాలనేటువంటి విధానం నిర్ణయం అయిన తర్వాత బోర్డులో నిధులు వచ్చి ఉన్నాయి. ఈరోజు బోర్డులో ఉన్నటువంటి నిధులు కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి. అవి ఖర్చు పెట్టాల్సింది కార్మికుడి యొక్క సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టేటప్పుడు ఎవరికి ఖర్చు పెట్టాలి, ఎట్లా ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలి అనేటువంటి నిర్ణయం జరగాల్సినటువంటి నిర్ణయం వెల్ఫేర్ బోర్డులో అడ్వైజర్ బోర్డు వేసి, అడ్వైజర్ బోర్డులో తీర్మానాలు చేసి ఆ తీర్మానాల ప్రకారం ఖర్చు పెట్టాలి. కానీ ఇప్పుడు ఏమవుతుంది, వెల్ఫేర్ బోర్డులు ఉండవు. వెల్ఫేర్ బోర్డు ఉన్నా కానీ అందులో ప్రభుత్వానికి అంటే తందాన్ అనేటువంటి సంఘాలకి ప్రాతినిధ్యం ఉంటుంది. నిరంతరం నిత్యం కార్మికుల కోసం పనిచేసి పోట్లాడేటువంటి సంఘాలకి అందులో ప్రాతినిధ్యం ఉండదు. కాబట్టి వాళ్ళు అధికారులు ఏ ఎజెండా పెడితే ఆ ఎజెండాకి చేతులు ఎత్తడం, చేయెత్తడం, జైకొట్టడం అనేటువంటి పద్ధతుల్లో రబ్బర్ స్టాంపు ప్రతినిధులతోని వెల్ఫేర్ బోర్డులో నియామకం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు అడ్వైజర్ బోర్డు లేకుండానే, తీర్మానం లేకుండానే అధికారుల ఇష్టారాజ్యంగా నిధులను కూడా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. అధికారులకి లేబర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కాడి నుంచి కార్మిక శాఖ మంత్రి దాకా ఇన్నోవా కార్లు కొన్నారు. ఇన్నోవా కార్లు కొంటే ఆ కార్లకి ప్రభుత్వం బడ్జెట్ కేటాయించిందా? ఏ నిధుల నుంచి కొన్నారు? వెల్ఫేర్ బోర్డు నిధులతోని ఇన్నోవా కార్లు కొన్నారు. లేబర్ డిపార్ట్మెంట్ని ఆధునీకరణ చేశారు. అద్దాల మేడగా లోపల సుందరీకరణ చేశారు. ఆ లేబర్ కమిషన్ అంజయ్ భవన్ని ఆధునీకరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నయా పైసా కేటాయించిందా? ఒక్క పైసా కూడా కేటాయించలేదు. వెల్ఫేర్ బోర్డుల నిధుల్లో నుంచి ఖర్చు పెట్టారు. పక్కన ఒక బిల్డింగ్ కడుతున్నారు, ఆ గ్రౌండ్లో పెద్ద బిల్డింగ్ కడుతున్నారు. దానికేమన్నా ప్లాన్ ఉండి ఎస్టిమేషన్ వేసి దానికి బడ్జెట్ అప్రూవల్ వచ్చి దానికోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించిందా? ఒక్క పైసా కూడా కేటాయించలేదు. వెల్ఫేర్ బోర్డు నిధులు ఈరోజు ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈరోజు
అక్కడ ఉన్నటువంటి బంగారు బాతుని ఒకేసారి చంపి అందులో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా మెక్కాలి, తినాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ప్రభుత్వం ఉంది, ప్రభుత్వంలోనే అధికారులు ఉన్నారు. ఈరోజు ఈ యొక్క నిధుల దుర్యోగాన్ని అరికట్టేటువంటి విషయాన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవడైతే ఆ నిధులు దుర్యోగానికి పాల్పడుతున్నాడో, ఎవరైతే ఆ నిధులు తింటున్నటువంటి కక్కించే పద్ధతిలో మన పోరాటం ఉండాలి. ఏదో రౌండ్ టేబుల్ పెట్టి లేకపోతే కార్యాచరణ చేసి అయిపోగొట్టి ప్రెస్కి ఇచ్చి పేపర్కి ఇచ్చేటువంటి పద్ధతికి ఉండొద్దు. ఈరోజు మనం ఇక్కడ రౌండ్ టేబుల్ పెడుతున్నాం, మనం ఇక్కడ తీర్మానం పెడుతున్నాం, మనం ఒక కరపత్రం వేస్తున్నాం, మనం ఒక మెమోరాండం ఇస్తున్నాం. ఇది కార్మిక సంఘాలుగా మీరు చేసే దానికి అభినందనీయమే. కానీ అటు కౌంటర్ పార్టీగా ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది? లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు ఏం చేస్తున్నారు? ఆల్రెడీ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చేశారు, 500 కోట్లు పోయినాయి, కంపెనీలకు ఇచ్చేశారు. ఆ పేర్లకి కొంతమందికి పాలసీ ప్రీమియం కూడా కట్టేశారు. ఇది నిర్ణయం చేసేటువంటి స్థాయి లేదు. నిర్ణయం అయిపోయి అమల్లోకి వచ్చేసింది. కట్టినటువంటి ఇన్సూరెన్స్ కంపెనీ ఏమన్నా అది ఐఆర్డిఏ రూల్స్కి అనుగుణంగా ఉందా? లేదు అదేమన్నా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఇన్సూరెన్స్లా లేవా? ఈ బోగస్ ఇన్సూరెన్స్ కంపెనీలు వాటికి ఐఆర్డిఏ రూల్స్ కూడా సరిగా అమలు కానటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలు, ఒక బోగస్ కంపెనీలకి ఐఆర్డిఏ రూల్స్ని కూడా పాటించినటువంటి కంపెనీలకి ఊరు పేరు లేనటువంటి అనామక కంపెనీలకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు, 40 లక్షల మంది కంటే ఒక్కొక్క ఇంటి 4 వేసుకున్నా కానీ 1 కోటి మందికి 1,50 లక్షల మందికి ఉన్నటువంటి వాళ్ళని అన్యాయం చేస్తూ ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం అంటే ఈ నిర్ణయాన్ని మనం ప్రతిఘటించాలి. ఖండించడం కాదు, ప్రతిఘటించాలంటే మనం కూడా రంగంలోకి దిగాలి. ఫీల్డ్ పోతున్నారు, క్లైమ్లు చేసుకుంటున్నారు, ముందే అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. ₹1,00,000 ఇస్తేనే డెత్ క్లైమ్ చేస్తానని చెప్తున్నారు, లేకపోతే నీ సహజ మరణం అయితే 50,000 చెప్తున్నారు. ఈరోజు భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి కార్మికుల కోసం పనిచేసేటువంటి సిన్సియర్ నాయకుడు ఒక అన్యాయం జరిగినటువంటి ఒక బాధితుడిని ఏ లేబర్ డిపార్ట్మెంట్ దిశమైనా కానీ న్యాయం జరగడం లేదు. ఇది వాస్తవం. క్లైమ్లు అవుతున్నాయి. క్లైమ్లో వాళ్ళు చెప్పుకోవడానికి సంఖ్య చెప్తున్నారు, మీ ఇంత ఇచ్చినామని చెప్తున్నారు. క్లైమ్ల యొక్క రేషియో పెరుగుతుంది. కానీ ఎవరికి పెరుగుతుంది? బతికున్నటువంటి వాడికి కూడా చచ్చిపోయినట్టు రికార్డు సృష్టించి బతికున్నటువంటి వాడికి కూడా క్లైమ్ చేసుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇది వాస్తవం కాదా? ఈ పరిస్థితి లేదా? ఒక మండలంలోనో, ఒక జిల్లాలోనో, లేకపోతే ఒక ప్రాంతంలోనో ఒక 20-30 నిజమైనటువంటి బాధితుల పేర్లతో అప్లై చేస్తారు. బాధితులు మా పేరు అప్లై చేసినట్టు ఉంటుందని చెప్తారు. కానీ అక్కడ లేబర్ అధికారులు, ఇక్కడ ఫైర్ అధికారులు ఇద్దరు కూర్చొని బినామీ పేర్లు పెట్టి ఈరోజు లక్షల రూపాయలని ఈరోజు దుర్వినియోగం చేస్తున్నారు. నిజమైనటువంటి బాధితులకి న్యాయం జరగడం లేదు. ఈరోజు బోకర్ల రాజ్యం జరుగుతుంది. కార్మిక సంఘాలకి, కార్మికుల కొట్లాడేవాడికి, నిజమైనటువంటి వాడికి ఈరోజు లేబర్ డిపార్ట్మెంటు వాడి మాట వినేటువంటి స్థితి లేదు. అసలు ఎందుకు ఇంత జరుగుతున్నాయి కానీ ప్రభుత్వాలు ఎందుకు చూస్తున్నాయి కళ్ళపు చెప్పి? మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చూస్తుంది? కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ బోర్డుని నిర్వీర్యం చేస్తాడు ఎందుకు చూస్తున్నారంటే బీజేపీ అనుసరించేటువంటి విధానమే దీనికి కారణం. మనందరం తెలుసు, చాలాసార్లు చెప్పుకున్నాం, పోట్లాడుతున్నాం. కార్మికులకు ఎలాంటి సంక్షేమం ఉండకూడదు. కార్మికులకు ఇప్పటిదాకా ఉన్నటువంటి సంక్షేమాన్ని తీసేయాలి, సంక్షేమం మీద దెబ్బ కొట్టాలనేది బీజేపీ పాలసీ. కార్మికులకు ఇప్పటిదాకా పోరాడి సాధించుకున్నటువంటి మెరుగైనటువంటి చట్టాలు ఏమీ ఉండకూడదు, వాటిని తీసేయాలనేటువంటిది బీజేపీ పాలసీ. కార్మిక చట్టాలే ఉండకూడదు, కార్మిక చట్టాలని రద్దు చేయాలని చెప్పి 29 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది బీజేపీ పాలసీ. 4 లేబర్ కోడ్లకి వ్యతిరేకంగా దేశంలో ప్రతిఘటన ఉద్యమం బాగా వస్తుంది, పెరుగుతుంది. డైరెక్ట్గా మనం దీన్ని అమలు చేయలేము,
దొడ్డిదాన్ని అమలు చేయాలి, దొడ్డిదాన్ని అమలు చేసి వీళ్ళకి ఏం లేకుండా చేయాలని చెప్పి ఈరోజు కుయుక్తులు పంతుంది. ఈరోజు 4 లేబర్ కోడ్ల స్థానంలో లేబర్ కోడ్లు అంటే ఈరోజు మన వాళ్ళు అగ్గి మీద గుగ్గై పోరాటాలకు వచ్చేట్టు ఉంది. కార్మిక సంఘాలు చేసినటువంటి కృషి వల్ల ఈరోజు శ్రమశక్తి శ్రమనీతి అనేటువంటిది ఈరోజు 2025 తీసుకొచ్చి నూతన లేబర్ పాలసీని తీసుకొచ్చి అందులో మన ధర్మశాస్త్రాన్ని చొప్పించి, మన ధర్మశాస్త్రంలో ఏముంది, పని చేసేవాడే పని చేయాలి, యజమానిగానే ఉండాలి, బానిసగా ఉండాలి, హక్కులు అడగవద్దు, వీటిని అమలు చేయాల్సిందే, అంగీకరించాల్సిందని చెప్పి ఈరోజు కొత్త నూతన లేబర్ చట్టాన్ని తీసుకొచ్చి కార్మికుల్లో గందరగోళం పెట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని అన్నింటి గమనిస్తే ఈరోజు మన మీద జరుగుతున్న దాడి, ఈరోజు లేబర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వెల్ఫేర్ బోర్డుని ఈరోజు నిర్వీర్యం చేసేటువంటి కుట్ర ఈరోజు ప్రభుత్వ విధానంలో దాగి ఉంది. కాబట్టి బీజేపీ అనుసరించేటువంటి విధానాన్నే మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది. బీజేపీ 8 గంటలని 10 గంటలకు పెంచాలని చెప్పి లేబర్ కోడ్లో పెడితే మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టానికి సవరణ తీసుకొచ్చి ఇక్కడ కూడా 10 గంటలకు మార్చారు. ఐటీ ఉద్యోగులకి కార్మిక చట్టాలు అమలు చేయొద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తే మన రాష్ట్రంలో కర్ణాటకలో అమలు చేశారు. అంటే ఈరోజు వెల్ఫేర్ బోర్డు మీద జరిగే దాడి కార్మిక చట్టాల మీద జరిగేటువంటి దాడిలో పరంపరమే. కాబట్టి ఈరోజు నోటికాడి కూడిపోతుంది, కార్మికుడి నోటి దగ్గర కూడిపోతుంది. కార్మికుడి నోటికాడ కొడిని మనం పోకుండా చూడాలంటే మీ రౌండ్ టేబుల్లో పెట్టిన తీర్మానాన్ని CIT 100% బలపరుస్తుంది. ఆ కార్యాచరణ కూడా ఏదో ఉత్తుత కార్యాచరణ కాకుండా ప్రతిఘటన పద్ధతుల్లో కార్యాచరణ పోవాలి. ఎందుకంటే ఆల్రెడీ అమల్లోకి పోయింది. కాబట్టి మీరు ఇందిరాబాద్ దగ్గరకు వస్తారు. ఇప్పుడు ప్రభుత్వం ఇందిరాబాద్ని 2 షిఫ్ట్లు చేసింది. 1 గంట దాకా ఒక ధర చేసుకోండి, 1 గంట తర్వాత ఇంకో ధర చేసుకోండి చెప్తారు. అక్కడనే ఉంటాం, మనం అక్కడే చేస్తాం. అసలు దీన్ని మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసేది లేబర్ డిపార్ట్మెంటే. కాబట్టి లేబర్ డిపార్ట్మెంట్ని మీరు టార్గెట్ చేసుకొని ఒక పెద్ద అంటే విరిగిన పద్ధతుల్లో వేలాది మందిని సమీకరించి అవసరమైతే లేబర్ ఆఫీస్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ దాకా దిగ్బంధం అయ్యేటువంటి కార్యక్రమాన్ని, ఒక పెద్ద కార్యక్రమాన్ని పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే తర్వాత కొనసాగింపు అవసరమైతే ఒక్కొక్క జిల్లాలో మాకు ఉన్నటువంటి అనుభవాలు ఉన్నాయి. 4 రోజులు 2 నెలలు సమ్మెలు చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వానికి థ్రెట్ ఇచ్చేటువంటి పద్ధతుల్లో మీరు కార్యాచరణ తీసుకుంటే అన్ని కార్మిక సంఘాల్లో ఇప్పటికే ఏ కార్మిక సంఘం సొంతంగా పనిచేసేస్తే లేదు, అందరం కలిస్తేనే సమస్య పరిష్కారం అయ్యేటువంటి దశలో మనం ఉన్నాం. కాబట్టి ఇది ఇంతకంటే మించినటువంటి కార్మిక సంఘాలకి కార్యాచరణ ఏమి అదనంగా ఉంటుందని నేను ఏమనుకోవట్లేదు. ఇది చాలా కీలకమైనటువంటి సమస్య, ముఖ్యమైన సమస్య, పేదల సమస్య, రెక్కాడితే డొక్కాడేటువంటి వాళ్ళ సమస్యకి మేమంతా మద్దతుగా ఉంటాం. ఈ పోరాటాన్ని ప్రతిఘటన రూపాన్ని మిలిటెంట్గా సమరశీలంగా చేయాలని చెప్పి కోరుతూ సెలవు. మిత్రులారా, ఒక 3 కీలకమైన డిమాండ్ల పైన ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. అంటే మిగతా డిమాండ్లు లేవని కాదు. ఈ 3 కీలకమైన డిమాండ్లు ఈ రాష్ట్రంలో ఉన్న సుమారు 40 లక్షల మంది కార్మికులకు జీవించే హక్కుకు సంబంధించినటువంటి డిమాండ్లు అవి. 40 లక్షల మంది కార్మికులు జీవించే హక్కుకు సంబంధించిన డిమాండ్లు అయినప్పుడు దాదాపు 1,60,00,000 మంది ప్రజల జీవనాధార సమస్య కూడా డిమాండ్లు. అంటే దాదాపు 40 లక్షల కుటుంబాలకు సంబంధించిన జీవించే హక్కు కోసం ఇవాళ నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాలు జీవన్మరణ పోరాటంలో ఇవాళ నిమగ్నమై ఉన్నారు. ఈ పోరాటాన్ని బలపరచాలి, ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలి. ఈ పోరాటం మరింత నిర్మాణయుతంగా బలోపేతంగా ముందుకు సాగడానికి అవసరమైన సహకారాన్ని, అండదండల్ని అందించడానికి కార్మిక సంఘాలని ఆహ్వానించి ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భాస్కర్ గారు చెప్పారు, పోరాట రూపం అనేది మారాలి. పోరాట రూపమే కాదు, సారాంశం కూడా మారాలి. డిమాండ్లు పెట్టే కాలం పోయింది. డిమాండ్ల మీద పాలకుల వైఖరిని ప్రకటించమని కోరే కాలం పోయింది. డిమాండ్లు సాధించుకునేటువంటి పోరాటానికి సంబంధించిన స్వభావం మారాలని చెప్పి నాకంటే ముందు నాయకులు మాట్లాడారు. ఏమిటి ఆ స్వభావం మారడం అంటే? గుణాత్మకంగా ప్రతిఘటించే వైపుగా, సమరశీల
పోరాటాలని ఉద్యమాలని నిర్మించడం ద్వారా మాత్రమే హక్కుల్ని నిలబెట్టుకునేటువంటి సందర్భం ఉంటుంది, హక్కుల్ని రాబట్టుకునేటువంటి సందర్భం ఉంటుంది. అప్పుడు మాత్రమే కార్మికులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అని చెప్పి ఇంతకుముందు వివిధ కార్మిక సంఘాల నాయకులు మన ముందు వ్యక్తం చేశారు. ఆ అభిప్రాయాన్ని IFTU ఏకీభవిస్తుంది. ఇవాళ క్షేత్రస్థాయిలో ఎవరైతే కార్మికులు బాధితులుగా ఉన్నారో ఆ బాధిత సమూహాలు ఇవాళ కదలకుండా, ఉద్యమాల్లోకి రాకుండా, పోరాటంలోకి రాకుండా, సంఘటితపడకుండా, ఐక్యంగా ఉద్యమించకుండా సమస్యలు పరిష్కారం కావు. హక్కుల్ని నిలబెట్టుకోలేము, హక్కుల్ని కాపాడుకోలేము, కొత్త హక్కుల్ని సాధించుకోలేము అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ వెల్ఫేర్ బోర్డుకు వస్తున్నటువంటి నిధులు కార్మికుల యొక్క శ్రమశక్తి నుంచి వస్తున్నటువంటి, ఆ కార్మికుల శ్రమశక్తి నుంచి కూడబెట్టినటువంటి ఈ నిధుల్ని ఇవాళ పాలకులు చాలామంది అన్నారు ఇవాళ లేబర్ బోర్డులు ఇవాళ బ్రోకరిజం అయిపోయినాయని. అసలు పాలక వర్గాలే బ్రోకర్లు, కార్పొరేట్ సంస్థలకి బ్రోకర్లు, విదేశీ బహుళజాతి కంపెనీలకు బ్రోకర్లు, ఈ దేశంలో ఉన్న ధనవంతులకి ధనికులకి బ్రోకర్లుగా, దళారీలుగా పాలక వర్గాలు ఉన్నప్పుడు ఈ మన లేబర్ డిపార్ట్మెంట్లు ఏం చేస్తాయి, లేదా సంబంధిత శాఖలు మాత్రం ఏం చేస్తాయో మీరు అర్థం చేసుకోండి. అవన్నీ నిమిత్త మాత్రమే అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ చాలా కుట్రపూరితంగా ఇవాళ పాలకులు చాలా ప్లాన్ ప్రకారం ముందుకు తీసుకొస్తున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తే ఇవాళ వెల్ఫేర్ బోర్డుని నిర్వీర్యం చేయడానికి, దాన్ని అస్థిరపరచడానికి, దాన్ని నామినల్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఇవాళ కార్మిక నిధుల్ని మొత్తం కూడా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వాలని చెప్పడంలో ఉద్దేశం ఏంటి? ప్రభుత్వం తన బాధ్యత నుండి వైదొలగాలని చెప్పి ఆలోచన చేస్తుంది. రెండోది ఏంటంటే ఇవాళ కార్మికులకి, కార్మిక సంఘాలకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని దెబ్బతీయడానికి, కార్మికుల్ని కూడా క్రమంగా కార్మిక సంఘాన్ని కూడా క్రమంగా కార్మికుల నుంచి వేరు చేయడానికి చేసేటువంటి కుట్ర ఇక్కడ దాగి ఉంది. అంతిమంగా లేబర్ కోర్సులో ఏవైతే నిర్దేశించబడ్డాయో, ఏవైతే వాళ్ళు రాయబడ్డాయో, ఏ ఉద్దేశంతోనైతే లేబర్ కోర్సు రూపొందించబడ్డాయో ఆ లేబర్ కోర్సు ఇవాళ ప్రత్యక్షంగా అమలు చేయడానికి ఉద్దేశించబడ్డదే ఇవాళ లేబరు డిపార్ట్మెంటు లేదా ఇవాళ సంక్షేమ బోర్డుని ఇవాళ ప్రైవేట్ కంపెనీలకు అప్పగించేటువంటి ప్రక్రియ. అందుకనే ఈ ప్రమాదాన్ని మనం వ్యతిరేకించాలంటే, ఈ ప్రమాదాన్ని నివారించాలంటే, ఈ ప్రమాదం నుంచి ఈ రంగంలో, నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మిక వర్గాన్ని మనం కాపాడాలంటే తప్పనిసరిగా కార్మిక సంఘాల బాధ్యత. ఇంతకుముందు ఏఐటీసీ, సిఐటియు, టీసీ నాయకులు ఎవరైతే ఏ విషయాలు అయితే చెప్పారో ఆ విషయాల మీద కార్మిక వర్గాన్ని సమీకరించాల్సిన బాధ్యత, ఆ కార్మిక వర్గాన్ని ఉద్యమంలో నిలబెట్టాల్సిన బాధ్యత, కార్మికుల్ని మరింత సంఘటితపరిచి నిర్మాణయుతంగా ఒక బలమైనటువంటి సమరశీల కార్మికోద్యమ నిర్మాణానికి పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి ఉద్యమాల్లో, పోరాటాల్లో తప్పనిసరిగా భారత కార్మిక సంఘాల సమైక్య IFTU తెలంగాణ రాష్ట్ర కమిటీ సంపూర్ణంగా భాగస్వామ్యం అవుతుంది, ఆ కార్మిక వర్గంతో మమేకం అవుతుంది. ఇవాళ మనకు సంబంధించినటువంటి ఈ తదుపరి మీరు చేయబోయేటువంటి తీర్మానం ఏదైతుందో ఆ తీర్మానం వెలుగులో మీరు ప్రకటించేటువంటి కార్యాచరణలో IFTU భాగస్వామ్యం అవుతుందని, అదేవిధంగా IFTU పూర్తి సహకారాన్ని అందిస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఇవాళ మీరు కార్యాచరణకు సంబంధించిన 3 ఆచరణాత్మకమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ప్రకటించారో ఆ కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో మా శ్రేణులు పాల్గొనే విధంగా, భాగస్వామ్య విధంగా మేము తెలియజేస్తామని, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో మీరు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మా సంఘం కూడా పూర్తి స్థాయిలో మీకు అండగా ఉంటుందని, మీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇవాళ నిజంగా ఈ దుస్థితి రావద్దు అని ఎప్పుడో అనుకున్నాం. అంటే అన్ని సంఘాలు కలిసి ఒక మంచి కార్యక్రమానికి అన్ని సంఘాలు కలిస్తే బాగుండు అనుకుంటాం. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సంఘాలను సంఘటితం చేసి మీకు చేతనైతే మాతోని యుద్ధం చేయండి అనే ప్రకటన చేసినట్టు తీరుగా ఇవాళ మన ముందుగా అనిపిస్తూ ఉన్నది. భవన నిర్మాణ రంగాల కార్మికులకు సంబంధించినటువంటి వెల్ఫేర్ బోర్డులో దాదాపు 346 కోట్ల రూపాయలు ఇవాళ అతిగతి లేని, పేర్లు లేనిది వెల్ఫేర్ బోర్డు నుండి వచ్చినటువంటి
సెస్సు ద్వారా వచ్చినటువంటి డబ్బులంతా కూడా కాజేసినటువంటి తీరు ఇవాళ మన ముందు కనిపిస్తూ ఉన్నది. గత ప్రభుత్వము సర్వలు తీసుకపోతే ఇది కుండలే తీసుకుపోయేటువంటి పరిస్థితి ఇవాళ ఈ ప్రభుత్వం కనిపిస్తూ ఉన్నది. మరి వెల్ఫేర్ బోర్డు భవన నిర్మాణ కార్మికుల కోసం వచ్చింది. మిత్రుడు భాస్కర్ అన్న చెప్పినట్టు అనేకమైనటువంటి పోరాటాలు, అది జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ గ్రామీణ ప్రాంతంలో కానీ అనేకమైనటువంటి ఉద్యమాలు చేస్తే వచ్చినటువంటి చట్టం ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వమో లేకపోతే రేవంత్ రెడ్డి గారో ఇప్పుడున్నటువంటి లేబర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి ఆఫీసర్లు స్వతహాగా బాధ్యత తీసుకొని ఆ చట్టాన్ని అమలు చేసినటువంటి తీరు కాదు. కార్మిక సంఘాలుగా ఎవరికి చేతనైనంత వాళ్ళము, ఎవరి శక్తి మేరకు అనేకమైనటువంటి ఉద్యమాలు చేస్తే వచ్చినటువంటి 1996 చట్టం అనేది సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఈ చట్టము మన కళ్ళ ముందట మనం హక్కులు సాధించి మనం తీసుకొస్తే మన కళ్ళ ముందట మన పిల్లలు ఎదుగుతున్నటువంటి సందర్భంలో ఆ పిల్లలను హత్య చేస్తే మన కళ్ళ ముందటనే హత్య చేస్తే ఎంత బాధగా ఉంటుందో ఇవాళ కార్మిక సంఘాలుగా మనకు అంత బాధగా ఉన్నదనేది సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాను. ఇవాళ వెల్ఫేర్ బోర్డులో జరుగుతున్నటువంటి తీరేమంటే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ అతనే మీరు వెల్ఫేర్ బోర్డుకు పోతే మీకు పైసలు రావు, ఒకవేళ మీరు అప్లికేషన్ అక్కడ ఇసుకుంటే మళ్ళీ మా దగ్గరికే వస్తుంది అనేటువంటి పద్ధతుల ఎవరైతే కార్మికుడు చనిపోతుండో ఆ ఇన్సూరెన్స్ ఐడి కార్డు పట్టుకొని నేరుగా వాళ్ళ ఇళ్లలోకే పోయి మాట్లాడుతున్నటువంటి తీరున్నది. అంటే వాళ్లకు ఎట్లాంటి భరోసా ఇస్తున్నారు? ప్రభుత్వం దగ్గరికి పోతే మీకు ₹1 రాదు, మా దగ్గరికి వస్తే మాత్రమే డబ్బులు వస్తాయన్నటువంటి భరోసా వాళ్ళు కల్పించేటువంటి పద్ధతులే తీసుకొస్తా ఉన్నారు. అంటే ఇవాళ ప్రైవేటు పరం అయిపోయిన తర్వాత వెల్ఫేర్ బోర్డు మన చేతిలో లేకపోయిన తర్వాత ప్రభుత్వం చేతిలో కూడా లేదు. ఇప్పుడు ఆ స్థితి వస్తే ఇవాళ పరిస్థితి ఏంది? కార్మికులకు ఎల్లారెడ్డి నుంచి, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నుండి కార్మికుడు ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి కార్మికులకు క్లెయిమ్స్ కోసము ఏల్ఓ ఆఫీస్ దగ్గరికి పోతే ఏమన్నారంటే, ఇగో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఉన్నారు, దేవేంద్రన్న ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పోయి కలవండి అని చెప్పేసి సరే అని వాళ్ళ దగ్గరికి పోయినారు. వాళ్ళ దగ్గరికి పోతే ఇది ప్రమాదవశాత్తు కిందికి రాదు, సాధారణ మరణం కిందకే వస్తుందని చెప్తున్నారు. ఎట్లా సాధారణ మరణం కిందకి వస్తుంది? యాక్సిడెంట్లో చనిపోయినటువంటి కార్మికుడు ప్రమాదం రాకపోతే ఏమొస్తుంది? దాన్ని రాదని చెప్పిన తర్వాత మళ్ళీ ఇది మా పరిధిలో లేదు, మీరు వెల్ఫేర్ బోర్డుకు పొందండి. వెల్ఫేర్ బోర్డుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఆఫీస్ ఉంది కదా, వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మేము ₹2,00,000 ఇస్తాం, 10 లక్షలు ఇవ్వము, సాధారణ మరణం కింద ఇస్తామని చెప్పేసి. అప్పుడు మళ్ళీ మేము బోర్డు సెక్రటరీ దమాంచి అడిగితే దాన్ని మళ్ళీ మేము రీఫైల్ చేస్తాం, దాన్ని ఖచ్చితంగా వేయించే ప్రయత్నం చేస్తామన్న. అంటే ప్రతిసారి ఒక కార్మికుడు గ్రామీణ ప్రాంతంలో చనిపోయినటువంటి కార్మికుడు అంటే ఏల్ఓ దగ్గర పోవాలి, ఏల్ఓ నుంచి డీసీఎల్ దగ్గర పోవాలి, డీసీఎల్ నుంచి మళ్ళీ ప్రైవేట్ కంపెనీ దగ్గర పోవాలి, కంపెనీ ఇయ్యనంటే మళ్ళీ సెక్రటరీ దగ్గర పోవాలి. అంటే ఇన్ని చుట్టూ తిరుగుతూ ఉంటే వెల్ఫేర్ బోర్డు కార్మికుడికి న్యాయం ఏ రూపంలో చేస్తుంది? అందుకే మనము ఈ సంఘటితం అనేది ఒక లేటుగా అయినా తొందరగా అయినా కానీ అనురాధక్క దాన్ని ఇనిషియేట్ తీసుకొని చాలా అనురాధక్క కానీ మన రాములన్న కానీ తప్పకుండా వీళ్ళందరినీ కలపాలన్నటువంటి ఆలోచనతోని ఇవాళ మిత్రులు చెప్పారు, మన సీనన్న ఏమో చెప్పాడు, ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఇండివిజువల్గా పోరాటం చేసేటువంటి శక్తి అయిపోయింది మన పని. ఎవరు ఇండివిజువల్గా చేసినా కానీ గదే 500, 1000 మందిని తీసుకొచ్చి ఆడ కూర్చుని పెడతాం, మళ్ళీ వాళ్ళు చేస్తున్నామని చెప్తారు. మనము ఈ వెల్ఫేర్ బోర్డు ప్రైవేట్ కాకముందుకు అందరం పోయినాం, అన్ని సంఘాలు ఇండివిజువల్గా పోయి ధర్నా పెట్టినాం. ధర్నా పెడితే మేము ఓళ్ళలో పెడుతున్నాం, దాన్ని ఆపేస్తున్నాం అనేటువంటి పద్ధతిలో మనకు మాయ మాటలు చెప్పి వాళ్ళు చేసే పని అంతా ఏం చేశారు? ఇన్సూరెన్స్ కంటిన్యూషన్ దాన్ని వేలం పాట వేసుకున్నారు, దాన్ని కాంట్రాక్ట్ ఇచ్చేటువంటి పద్ధతి వేసుకుని ఇవాళ అది తీరా వస్తే మళ్ళీ మనల్ని ఏం అడగకుండా చేసేటువంటి పద్ధతిలో అది ₹5,00,000 ఉన్నదాన్ని 10 లక్షలు చేసిరు. అంటే ఇప్పుడు ఆ మాట కూడా మనల్ని అనే విధంగా మేము కార్మికులకి తక్కువ చేసినాం, 10 లక్షలు చేసినాం, రేపు ఇంకా 50 లక్షలు కూడా చేస్తామనేటువంటి మాట కూడా మాట్లాడతారు. మనం ఇంతగానము ఈ సంవత్సరం నుండి వెల్ఫేర్ బోర్డులో జరుగుతున్నటువంటి తదంగం మీద
నిరంతరం ఎప్పటికీ మన పోరాటంలో ఉన్నాము, కలుస్తున్నాము, మాట్లాడుతున్నాం. కానీ అన్ని సంఘాలను ఒక్కసారి కూర్చుండబెట్టి మాట్లాడినటువంటి దాఖలాలు ఇప్పటి వరకు కూడా లేదు. అంటే వాళ్ళకి ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు, నిస్సిగ్గుగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వెల్ఫేర్ బోర్డులో ఇవాళ సుందరీకరణ పేరు మీద అనేకమైనటువంటి డబ్బులు మిత్రులందరూ చెప్పారు. ఆ రకంగా డబ్బునంతా పలారం పంచినట్టు పంచుకుంటా పోతుంటే ఇవాళ పరిస్థితి ఏంది? సామాన్య కార్మికులకు ఇది పూర్తిగా ఇంకా అర్థం కాలేదు. ఇవాళ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం, లీడర్షిప్లు ఉన్నటువంటి నాయకత్వానికి మాత్రమే అందింది. కాబట్టి అది కింది స్థాయిలో గ్రామీణ ప్రాంతంలో కూడా తీసుకుపోయేటువంటి విధంగా వేలాది మందితోని లక్షలాది మందిని హైదరాబాద్ కలించే విధంగా ఇవాళ అసెంబ్లీ ముట్టడి పెట్టే విధంగా డిసెంబర్ 24 తారీఖు నాడు అసెంబ్లీ ఉన్నది. దానికి అందరం మనం ప్లాన్ చేసుకొని 1000-2000 మందిని తీసుకుపోయి ముట్టడి పెట్టే కార్యక్రమం అట్లాంటి చేస్తే తప్ప గవర్నమెంట్ కానీ ఇవాళ మనం ఇది ఒక పెద్ద ఇష్యూ. చిన్న చిన్న ల్యాండ్ కబ్జాలు పెడితేనే 1 ఎకరం 2 ఎకరాలు కబ్జా పెడితేనే దాని మీద ఇప్పుడున్నటువంటి మీడియా ఒక గగ్గోలు పడిచి దాని మీద ఒక పెద్ద భూతద్దంలో మన సోషల్ మీడియా కానీ ఇవన్నీ ఒక పెద్ద గగ్గోలు చేస్తున్నాయి. కానీ ఇవాళ 346 కోట్ల రూపాయలు వెల్ఫేర్ బోర్డు నుంచి తీసి దాన్ని మొత్తం నాశనం చేస్తూ ఉంటే అది రాత్రి రాత్రే డబ్బులు పంచుకునేటువంటి పరిస్థితి కూడా మన కళ్ళ ముందట మనం అందరం గమనించడం. అది చూస్తూ ఉంటే, అది జరుగుతూ ఉంటే మీడియా పట్టించుకోవడం లేదు, అటు ప్రతిపక్ష నాయకులు పట్టించుకోవడం లేదు. ఇవాళ ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మిగతా పార్టీలకు సంబంధించిన వీళ్ళు ఎందుకు మాట్లాడారు? మాట్లాడవలసిన అవసరం ఉన్నది. వాళ్ళతో మాట్లాడించేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం అందరం జేఏసీగా తీసుకుంటేనే సాధ్యమవుతుందని సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ మిత్రులు వామపక్ష పార్టీలన్నీ కదిలినాయి. ఎందుకంటే ప్రజల కోసం, పీడిత తాడిత ప్రజల కోసం పనిచేసే కష్టజీవులు కాబట్టి వాళ్ళు కదలగలిగినారు. ఇవాళ బూర్జో పార్టీలను కూడా కదిలించి మన వైపు మాట్లాడించే వైపు తీసుకురావాల్సినప్పుడే ఖచ్చితంగా దానికి న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆలోచన ఉన్నది. కాబట్టి ఇందిరా పార్క్ ధర్నా కార్యక్రమం కానీ లేదంటే ఇంత అసెంబ్లీ ముట్టడి పెట్టే కార్యక్రమం తప్పకుండా నేను 500 మందికి తగ్గకుండా తీసుకొస్తానన్నా. ముట్టడి పెట్టే కార్యక్రమం తప్పకుండా కార్యక్రమం విజయవంతం చేద్దాం. ఆ స్థాయిలో మనం మీడియాను కదిలించే విధంగా చేస్తే తప్ప ప్రభుత్వం కదలదు. ఇవాళ మీడియా కూడా పూర్తి స్థాయిలో తెలియదు. కొంతమంది మాత్రమే కొన్ని తెలిసిన సమాచారం మేరకే వాళ్ళు కథనాలు వేస్తున్నారు, మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కానీ పెద్ద ఎత్తున డిబేట్ జరగాలి, చర్చ జరగాలి. ఇన్ని 100 కోట్ల రూపాయలు పోతూ ఉంటే ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు అది ఎప్పుడు చూసినా 5,000 కోట్ల రూపాయలే ఉన్నాయి అంటున్నారు. ఎప్పుడు అడిగినా 5,000 కోట్ల రూపాయలే అంటే వచ్చే సెస్ ఎంత వస్తున్నది, ఎంత పోతున్నది, ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు 5,000 కూడా కాదు, ఇక 3,000 2,000 అంటారు. ఇక అంటే ఇట్లాంటి సమాచారం హక్కు చట్టం కింద కూడా మనం అందరం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీ పరిధిలో మీరు తీసుకొని మా పరిధిలో మేము తీసుకుంటాం. ఎవరికి వీలైతే వాళ్ళం సమాచారాన్ని మొత్తం సేకరించి ఒక పెద్ద ఎత్తున మీడియా రూపకంగా మనం ప్రచారం చేసేటువంటి కార్యక్రమం కూడా తీసుకొని అసెంబ్లీ ముట్టడి పెట్టడానికి మనం అందరం సిద్ధం కావాల్సిన అవసరం ఉందని నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పెన్న సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేస్తూ సెలవు. మిత్రులారా, ఇంతసేపు మన నాయకులు అన్ని విషయాలు చెప్పారు. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ప్రభుత్వాలు వాళ్ళ పనులు వాళ్ళు నిజాయితీగా నిస్వార్థంగా చేసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే కాంట్రాక్టర్లకు ఇస్తే వాళ్ళ కమిషన్లు వస్తాయి కాబట్టి వాళ్ళు పని చేసుకున్నారు, వాడికి అది న్యాయమే. కాకపోతే మనం ఇంకా మనకి ఇస్తారనేది ఇంకా మనం ఆశపడితే అది వచ్చే పరిస్థితులే మనకు లేవు. వాళ్ళు ఇవాళ నిన్నగాక మొన్న మనం దాదాపు 1 నెల క్రితంగా చూస్తే పేపర్లో ఏంటిది, వీళ్ళకు అర్చకులకు కూడా వాళ్ళకు ఒక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళకు మన పెన్షన్ ఇచ్చేటువంటి సౌకర్యాలు కల్పించాలనే దాని మీద వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అర్చకుల పిల్లలకు వాళ్ళు విదేశాలకు వెళ్తారు కాబట్టి వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళు ఇబ్బందిగా డబ్బులు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ నుంచి గవర్నమెంట్ ఫండ్ తోటి వాళ్ళకు స్కాలర్షిప్లు ఇచ్చి బయట దేశాలకు పంపడం కోసం లక్షలలో ఇవ్వడానికి వాళ్ళు నిర్ణయాలు చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ భవన నిర్మాణ కార్మికులుగా మనం సరే పోరాటాలు చేసినాం, 96 చట్టాన్ని సాధించుకున్నాం, తర్వాత వచ్చినటువంటి 12 స్కీములు, అందులో వచ్చే అవినీతి మంచి చెడు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి వాటి మీద మనకు ఉన్నదే. కాబట్టి ఇప్పుడు ఇంకా ప్రభుత్వాలు మన కోసం ఏమో చేస్తాయో ఇంకా ఏదో అని మనం ఇంకా అనుకుంటే కూడా వచ్చే పరిస్థితి ఏం లేదు. ఇవాళ దేశ విదేశాల నుంచి వచ్చి ఇక్కడ కంపెనీ పెట్టాలనుకుంటే 1000 ఎకరాలు దొరుకుతుంది, ఒక రాత్రికి అయిపోతుంది. కానీ ఇక్కడుండే ఇప్పటికీ గూడు లేనివాడికి ఇవాళ 50 గజాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వాలకు మనసొప్పలేనటువంటి పరిస్థితిలో ఇవాళ మనకు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మన కార్మిక వర్గాన్ని
చైతన్యం చేస్తూ మనం ఖచ్చితంగా ఇంతకుముందు మన భాస్కర్ అన్న చెప్పినట్టు ఇప్పుడు మనకు ఉన్నది ప్రతిఘటన పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. మరి ఆ ప్రతిఘటన పోరాటాలకు ఇవాళ మనం ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ 4 కార్యక్రమాలని దిగ్విజయంగా చేసి రేపు భవిష్యత్తులో మనం ఇంకా పెద్ద ఎత్తున చేయడం కోసం మన కార్మిక వర్గాన్ని ఇంకా అందరిని కదిలించడం కోసం మనందరం శక్తి వంచన లేకుండా పనిచేయాల్సినటువంటి ఒక అవసరం ఉందనేది భావిస్తూ, మరియు ఇవాళ మనం ప్రధానంగా ఏంటంటే ఈ కార్యక్రమాలను కూడా మరి ఏమైనా ఇంకా కొంచెం చేర్పు మార్పులు ఉంటే వాటిని చూద్దాం. వాటిని మనం చూస్తూ ఖచ్చితంగా మనం రేపు భవిష్యత్తులో మాత్రం పోరాటాలు చేయకపోతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా వాళ్ళ కమిషన్లు వాళ్ళు కార్పొరేటర్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళకు అనుకూలమైనటువంటి విధానాలు చేస్తుందంతా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటుగా ఇవాళ మన బీజేపీ మన కేంద్ర ప్రభుత్వం కూడా నిస్సిగ్గుగా మొన్న మేడేలో ఏం చెప్పింది, మనం దేశంలో ఉండే కార్మిక వర్గం అంతా మనం మేడే చేసుకుంటున్నటువంటి మన ఏదైతే పోరాట వీరులను మనం గుర్తు చేసుకున్నటువంటి సందర్భంలో వాళ్ళ ఆర్ఎస్ఎస్ భగవత్ ఏం చెప్పాడు, మేము కార్మిక దినోత్సవాన్ని మేడేను నిర్వహించుకోవద్దు, అసలే దేశంలో నిర్వహించాల్సింది ఏంటిది మన ఇది ఉంది కదా, ఏదేది మన విశ్వకర్మ జయంతిని మనం నిర్వహించుకోవాలనేది వాళ్ళ ఆర్ఎస్ఎస్ ఆయన భగవత్ బహిరంగంగా మనకు ప్రకటించేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవాళ వాళ్ళు ఏదైతే వాళ్ళు లోపల వాళ్ళకి సంబంధించినటువంటి అమలు చేయాలనుకుంటున్నారో వాటిని మనం నిరంతరం గమనిస్తూ వాటిని బహిర్గతంగా మనం ఖచ్చితంగా వాటిని వ్యతిరేకిస్తూ మనం ముందు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఇవాళ మనం ఒక్కొక్క సంఘంగా గతంలో నుంచి ఇంతకుముందు మన వాళ్ళందరూ చెప్పారు ఐలన్నగా ఎట్లా ఒక్కొక్కరం పోయినప్పుడు వాళ్ళు మనల్ని కన్వీనియన్స్ చేస్తున్నారు, మీరే అంటున్నారు కానీ మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు అనే మాట ప్రతి ఒక్కరిని అదే మాట అంటున్నారు. మేము వెళ్ళినప్పుడు కూడా అదే చెప్పారు, మీరు ఒక్కరే అంటున్నారు, ఇంకా మీరు చూడండి ఎవరైతే మాట్లాడతలేరు అనే మాట అంటున్నారు. కాబట్టి ఇప్పుడు చేసేటువంటి పోరాటాలు మొత్తం ఇక మనం ఇండివిజువల్గా ఏం చేసినా కూడా ఇప్పుడు జాయింట్ యాక్షన్ కమిటీ అనే కొంచెం సీరియస్గా చేసి రేపు ఈ కార్యక్రమాలను రేపు మళ్ళీ మనం ఇప్పుడైతే నడుస్తుంది కాబట్టి రేపు వచ్చేటువంటి వాడు టెండర్ వేసే వరకు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టిలో టెండర్లు మేము వేయలేము, మేము అసలే ఈ కార్యక్రమాన్ని చేయలేము అనే పద్ధతులలో మనం ఉద్యమాలు కనుక చేస్తే రేపు మనం దాన్ని ఆపితే కనుక మన విజయం, లేకపోతే మనం బలహీనంగా ఉండాల్సిన ఒక పరిస్థితి రేపు మన కళ్ళ ముందే ఉంది. కాబట్టి మనందరం శక్తి వంచన లేకుండా పనిచేస్తూ ఇంకా ఉన్నట్టు మీరు మిత్రులు కావచ్చు, ఇంకా చిన్న ఎవరు ఉన్నా కూడా వాళ్ళందరూ కలుపుకొని రేపు మన ఉద్యమాలలో భాగం చేసుకుంటూ ఖచ్చితంగా వీటిని మనం పోరాడి సాధించుకుందామనే నమ్మకంతో ఈ జేఏసీ కూడా అట్లనే పనిచేస్తుందని ఆశిస్తున్నాం. మిత్రులారా, సంపదలన్నీ ఈ దేశంలో ఎవరు కొల్లగొడుతున్నారు అందరికీ తెలిసినటువంటి విషయమే. కండలు పిండి కొండలను పగలగొట్టి నెత్తురును చెమటను దారగబోసి సృష్టించినటువంటి శ్రమజీవుల రక్తాన్ని చెమటను దోచుకుంటున్నటువంటి పాలక వర్గాలకు ఉన్నటువంటి ఈ మొసలి కన్నీరు ఏదైతే ఉందో ఈ సంక్షేమ పథకాలు, వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి వేల కోట్లు 100 కోట్ల రూపాయలను దండుకునేందుకు వాళ్ళు అనేక రకాల ఎత్తుగడలు వ్యూహాలు పన్నుతున్నటువంటి స్థితి. దాంట్లో భాగంగా ఈరోజు కొట్లాడి సాధించినటువంటి తెలంగాణలోగా కూడా కార్మికులకు న్యాయం జరగకపోతే మళ్ళీ మనం కొట్లాడాలి అని ఏదైతే నినాదం వచ్చిందో, కాళోజీ నారాయణరావు గారు చెప్పినట్టు ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే ప్రాంతం అవతలికి తరమాలి, ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెట్టాలి అని ఏదైతే ఇచ్చిండో ఆ పాత్ర పెట్టేది కార్మికులందరిగా కూడా ఐక్యంగా సమరశీలంగా ఈ సమస్యల్ని పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఎజెండాలని ఈ బీఓసి భవన నిర్మాణ కార్మిక సంఘాల జేఏసీ నాయకత్వం రూపొందించినటువంటి కార్యక్రమాలన్నింటినీగా కూడా మనం ముందుకు తీసుకుపోవాలి. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలి. ప్రతిఘటనగా కూడా ఏదో మొక్కుబడిగా కాకుండా మన సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మడమ తిప్పం వెన్ను చూపం అనే విధంగా చికాగో అమరవీరులు సాధించినటువంటి హక్కుల సాక్షిగా
మనందరం మన సమస్యల్ని పరిష్కరించుకునేంత వరకు పోరాడాలని ఐఎఫ్టీయుగా మేము మీకు వెన్నుదన్నుగా ఉంటామని, చివరి వరకు పోరాటంలో నిలుస్తామని తెలియజేస్తూ అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంక్షేమ బోర్డులో ఎటువంటి అనౌన్స్మెంట్ అంటే ఏదైనా కానీ నిర్ణయాలు తీసుకుంటే ముందస్తుగా ప్రకటనలు చేసి సంఘాలతో కూర్చోబెట్టి తర్వాతనే వాళ్ళు ఏ నిర్ణయం అయినా ప్రకటించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ 2024 జూలై 2025 జూలై ఆ మూమెంట్లో మరి ఒకటే రోజు ప్రకటన చేసి, ఏది వెబ్సైట్లో చూస్తే ఒకటే రోజు ప్రకటన కనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ అందులో చూస్తే టెండర్ వేసినట్టుగా కొన్ని సంఘాలను తీసుకొచ్చి అది ఫేక్ సంఘాలను తీసుకొచ్చి వాళ్ళు కూడా టెండర్ వేసినట్టుగా చూపించి, ఎందుకంటే మేము ఆర్టీఐ వారు అడిగితే మాకు చెప్పినటువంటి సమాచారం అది చూపించి మేము అన్ని సంఘాలు పాల్గొంటేనే ఈ ట్రైల్ బేజర్ కంపెనీకి మేము ఈ ప్రైవేటీకరణ చేయడానికి వాళ్ళు ఏదైతే టెండర్ను వాళ్ళకు మేము అధికారికంగానే ఇచ్చినామో అన్నీ అధికారికంగానే మేము చేసి వాళ్ళకి అప్పచెప్పినామని చెప్పేసి వాళ్ళు మాకు ఇచ్చినటువంటి సమాచారంలో ఉన్నది. మరి 346 కోట్ల రూపాయలు దాదాపు అంతకంటే ముందు సంవత్సరం కావచ్చు మనము సాధారణ మరణానికి 1,30,000, యాక్సిడెంటల్ ప్రమాదానికి 6,30,000 రూపాయలు ఇస్తా ఉన్నా కానీ ఎంత లేకున్నా దాదాపు ఒక 100 కోట్లు మినిమం 100 కోట్లు ఖర్చు కాలని పరిస్థితి. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే అధికారులను అడిగితే మేము న్యాచురల్ డెత్ను 2 లక్షలు చేసినాము, తర్వాత యాక్సిడెంటల్ డెత్ను 10 లక్షలు చేసినాం కాబట్టి 346 కోట్లు రిలీజ్ చేస్తే తప్పేమున్నదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు జూలై నుంచి ఇప్పటి వరకు తీసుకొస్తే ఇప్పటి వరకు కూడా జిల్లా వ్యాప్తంగా ఏ జిల్లాలో చూసినా కానీ 5 నుంచి 10, 15 వరకే ఈ మరణాలు నమోదైనాయి. ఎంత చూసినా కానీ వాళ్ళు ఈ సంవత్సరం పొడుగుతా 346 కోట్లలో వాళ్ళు కేవలము ఒక 150 కోట్లైనా కనీసము కార్మికులకు ఇస్తారా ఇవ్వరా అనేది కూడా సందేహంగానే మేము భావిస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఇప్పుడు మన ఒక జిల్లాలో ఇప్పుడు మనం తీసుకుంటే 33 జిల్లాలో ఒక ఏఎల్ఓ, తర్వాత ఒక ఏసీఎల్, ఒక డీసీఎల్, వారితో పాటు జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్లు ఎంతోమంది ఉంటారు. కానీ వాళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళతో కాదని చెప్పేసి ప్రైవేట్ కంపెనీకి ఇచ్చి ఆ ప్రైవేట్ సెక్టార్ ద్వారా జిల్లాకు ఒక ప్రతినిధిని మాత్రమే, ఒక ఉద్యోగిని మాత్రమే పెట్టి మరి ఒక జిల్లాలో ఒకే ఎంప్లాయీ ఇంతమందిని ఏ విధంగా మరి వాళ్ళకు ఉన్నటువంటి అప్లికేషన్లు సాల్వ్ చేస్తారనే విషయం కూడా మనకు కార్మికులకు సందేహంగానే భావించే విధంగా ఇది మరి ప్రైవేటీకరణ చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. అంతేకాకుండా ఇప్పుడు సిఎస్సి అనే ఒక హెల్త్ రక్త పరీక్షల పేరిట వాళ్ళు ఎంత దౌర్జన్యాలు దిగుతూ ఉన్నారంటే దాదాపు వాళ్ళు ఒక కార్మికుడికి ఫోన్ చేసి ఈరోజు మీ ఊరికి వస్తున్నాము, మీరు ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి, లేకపోతే మీకు కార్డు కట్ అవుతుంది, మీరు కార్డు కట్ అవుతుంది అని చెప్పేసి బెదిరింపులకు దిగుతూ ఉన్నారు. అంతేకాదు మరి మీరెవరని చెప్పేసి కనీసం కొంచెం అవగాహన ఉన్నటువంటి కార్మికుడు మాట్లాడితే మేము లేబర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినామో మేము అధికారులం అని చెప్పేసి మరి పెట్టి మరి బెదిరింపులు చేస్తూ, అంతేకాకుండా వాళ్ళు ఇంటికాడ ఉన్నారా లేదని చెప్పేసి హౌస్ నెంబర్ తెలుసుకొని మరి ఇంటికి పోయి మరి టెస్టులు తీసుకునేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. కాబట్టి ఇది ప్రైవేటీకరణ చేస్తూ మొత్తం కార్మికుల సొమ్మును మొత్తం ప్రైవేట్ సంస్థలకే ఇవ్వడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, బోర్డులో ఉన్నటువంటి అవినీతి అధికారులు కావచ్చు మరి దీనికి కట్టుకట్టి మరి కార్మికుల మీద కక్ష కట్టినట్టుగా కనబడతా ఉన్నది. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే సిఎస్సి సంబంధించి ఇప్పుడు చేసినటువంటి టెస్టులు జరిగిపోయినాయి, 500 కోట్ల రూపాయల వరకు వాళ్ళు తీసుకున్నారు. అంతేకాకుండా కొత్త ప్రణాళిక చేస్తా అన్నట్టుగా మాకు ఒక సమాచారము, అదేవిధంగా సందేహం కూడా. ఇంకోటి ఏంటంటే మన బోర్డులో ఉన్నటువంటి నిధులను కాజేయడానికి ఆ బోర్డుకు ఉన్నటువంటి ఇప్పుడు మనం కార్మికులు నేను కార్డు తీసుకున్నా, నాతో పాటు నా కుటుంబ సభ్యులకు కూడా బ్లడ్ టెస్టులు చేయాలని చెప్పేసి ఇటువంటి ప్రతిపాదికలు కూడా తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి మన బోర్డులో ఉన్నటువంటి ఏదైతే డబ్బు బోర్డు ద్వారానే కార్మికులకు ఏ రకంగా అందుతుందో వాళ్ళే అటువంటి నిర్ణయాలు తీసుకొని అందించాలి, ప్రైవేట్ సంస్థలకు ఇవ్వద్దని చెప్పేసి మేము బీఆర్టీయూగా డిమాండ్ చేస్తూ ఇక్కడ పెట్టినటువంటి ప్రతి ఒక్క డిమాండ్కు బీఆర్టీయూ ముందుండి మీతో పాటుగానే ఏ తీర్మానం చేసిన అన్ని తీర్మానాలకు మేము అందరం కూడా అంటే మా బీఆర్టీయూ తరఫున మేము సపోర్ట్ చేస్తూ మరి
ప్రతి సమావేశానికి కావచ్చు, ధర్నాకు కావచ్చు, రాస్తారోకో కావచ్చు, ప్రతి దానికి BRTU వేలాది మందిగా తరలిస్తామని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇప్పుడు మనము మాట్లాడిన ప్రతి విషయం కూడా కరెక్టే. కాకపోతే ఏంటంటే ఈ విషయాలు మేనేజ్మెంట్ మన దగ్గరికి తీసుకుపోయే వ్యక్తులు అక్కడికి ఇంతమందిని కలిసిపోతలేం. ఒకరు పోయి చెప్పే వరకు సరతి అంటున్నారు. నేనే ఎగ్జాంపుల్ ఒక విషయంలో మొన్న గంగాధర్తో ఫుల్ ఫైటింగ్ చేయవలసి వచ్చింది. కుర్చీ ఎత్తేసిన నేను కేసు పెట్టాను, నువ్వేం పిక్కుడో పిక్కోపో అన్న. నేను కుర్తిగా పోయి ఎందుకు వచ్చింది సమావేశం అని అంటే, నేను కార్మిక నాయకుని సార్, ఫస్ట్ అశోక్ లేని ఎంప్లాయీ, నేను రిటైర్మెంట్ అయినా బయటికి ఇళ్ళకి వచ్చేసిన నేను. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక కార్మికుడు చనిపోయాడు ఉప్పల్ అవతల పిర్జాదిగూడ దగ్గర చనిపోతే ఆయనకి 2 బిడ్డలు. చనిపోయినప్పుడు ఆ కార్మికుడు చనిపోతే ఆ కార్డుకు 1,30,000 ఇచ్చి చేతులు దులుపుకున్నారు. 2 బిడ్డలు ఎదిగున్నారు. నేను చెప్పిన కార్డు తీసుకెళ్ళి, సార్ ఈ కార్డు మీరు క్లోజ్ చేస్తున్నారు, వాళ్ళ 2 బిడ్డల పరిస్థితి ఏంటి సార్ అని అడిగిన. అడిగితే ఏం కాదు అలా ఉంటుంది పోను, అట్టెట్లయితే సార్ ఇప్పుడు కార్డు క్లోజ్ చేస్తున్నావు, ఆ పిల్లలకు పెళ్ళిళ్ళు అయితే, పిల్లలు పుడితే, మ్యారేజ్ అయితే వాళ్ళకి డబ్బులు రావు సార్ అని అంటే, ఏదో ఒక కేసు ఉంటుంది అన్నీ అట్టే ఉంటాయా సార్, అట్లుంటాయా చారి అంటాడు. అట్లా కాదు సార్, ఈ సిస్టమ్ మీరు అమలుపరచాలని చెప్పిన. నా ఏమో రబ్బరామారావు వచ్చి పి నర్సాయిలో ఒక 10 మందిని కలిసిపోయి మాట్లాడినాం. నేను చేస్తా అన్నాడు అని చేయలే. మళ్ళీ నన్ను చూడంగానే బిజీ అంటాడు ఆయన. కాబట్టి అటువంటి కాకుండా మన సంఘాలందరం కలిసి ఏకతాటిగా ఒక్కసారి ఈ ఉద్యమం ఖచ్చితంగా చేసి మనం అందరం చూపియాలి. మనం అంటే ఏందో అనేది కూడా మేనేజ్మెంట్కు తెలియాలి. కాబట్టి ఈ విషయంలో మా HMS కానీ నా తరపునకెళ్ళి ఒక 350 మందిని నా పర్సనల్గా మా పార్టీ తరపున నేను తీసుకొచ్చి మీ కళ్ళ ముంగట పెడతానని నా మనసు పూర్తిగా నేను కోరుకుంటున్నా. మీరందరూ ఏ విషయం వచ్చినా నా నంబర్ చెప్తా, నాకు ఒక 1 డే ముందు చెప్తే మీరు ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా నేను ఖచ్చితంగా మీ ముంగట వచ్చి ఉంటానని నేను నా మనసు పూర్తిగా కోరుకుంటున్నా. భవన నిర్మాణ కార్మికులు అంటేనే చాలా కష్టపడ్డ వ్యక్తులు, చాలా అన్ని కంపెనీల కంటే కూడా ఇదవుతుంది. 1% నేను ఒక తీర్మానంలో ఇదొకటి కూడా పొందుపరచాలని అనుకుంటున్నాను. అయితే ఈ 1% చేసేదే కొన్ని లక్షల రూపాయలు వస్తుంది. రోడ్ల కాన్నుంచి, బిల్డింగ్ కాన్నుంచి, ప్రతి గవర్నమెంట్ వర్క్ కానీ ప్రైవేట్ వర్క్ కానీ 1% చేసి ఏదైతే ఉందో పర్మిషన్ ఇచ్చినప్పటి నుంచే మనకు అక్కడ జమ కావాలి. ఆ జమ అన్నది పెద్ద పెద్ద నాయకులు, కాంట్రాక్టర్లు, మొత్తము ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లే ఉన్నారు. మేము గతంలో కూడా ఒకసారి అడిగితే దాని గురించి మీరు ఏం మాట్లాడలేదండి అని చెప్తారు. అయితే 1% చేసి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వస్తుంది. ప్రతి బిల్డింగ్ కానీ, ఇప్పుడు మెట్రో రైలు కానీ ప్రతి దానికి 1% చేసేది ఈ విధంగా వస్తుందో అదొకటి జమ చేయాలి. ఇందులో కరపత్రంలో 10 లక్షలని ఇచ్చారు. అయితే చనిపోతే డెడ్ మేము ఫస్ట్ నుంచి మేము తీర్మానంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాం, బిల్డింగ్ నుంచి పైనుంచి కింద పడుతుంటే కనీసం 25 లక్షల రూపాయలు ఏ లేబర్ కార్డు, ఇప్పుడు బయట ఊర్లకెళ్ళి వచ్చేసి లేబర్ అడ్డ దగ్గర నిలబడితే మనకు అవసరం ఉన్నది కాబట్టి లేబర్ని తీసుకుపోయి మనం పని చేపిస్తున్నాము. పని చేయించినప్పుడు ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నుంచి దానికి సేఫ్టీ అన్నది ఏది పెడతలేరు. ఏ బిల్డర్ చూడండి, మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి పెట్టిన వీడియో మిత్రులకు కూడా ప్రతి బిల్డింగ్ 20 అంతస్తులు, 10 అంతస్తులు, 15 అంతస్తులు కడుతున్నారు. బిల్డింగ్ కట్టేటప్పుడు నెట్ అనేది కంపల్సరీ నెట్ కట్టాలి. దానికి గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ బిల్డర్లు కానీ ఎవరన్నా కానీ దానికి లైఫ్ ఇన్సూరెన్స్ ఒక 7 మంది లేడీస్కు, 7 మందికి జెంట్స్కు కానీ ఒక ఇన్సూరెన్స్ చేయాలి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు. ఆ విధంగా కానీ ఏ బిల్డర్లు కానీ దానికి బిల్డింగ్ మీద ఇన్సూరెన్స్ ఒకటి చేయించలేరు. దురదృష్టం శాతం ఒక 20 ఏళ్ళ పిల్లవాడు, 30 ఏళ్ళ పిల్లవాడు, ఒక అమ్మాయి పడి చనిపోతే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళ చిన్న పిల్లల్ని ఏ విధంగా మనం బతికిస్తాము? ఏ బిల్డర్ అయినా కానీ 5 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు ఇస్తారు. అదే ఏఐటీసీ నుంచి మేము చాలా ఇది చేసాం. సిఐటి నుంచి కూడా చాలా పోరాటాలు గిట్ట చేసినాం. దాంట్లో మేము కూడా సెంట్రింగ్ అసోసియేషన్ నుంచి చాలా జాగాలల్లో యాక్సిడెంట్ అయితే ముందు ఒక 10 మంది దురదృష్టం చనిపోతే 8 మంది మా సెంట్రింగ్ కార్మికులే ఉండే. ఆ సెంట్రింగ్ కార్మికులకు పోతుంటే ఒక్కొక్కరు 30 గజాలు, 40 గజాలు ఉండి, ఇవాళ హైదరాబాద్ సిటీలో రంగారెడ్డి డిస్టిక్లో మొత్తము ఒక కన్స్ట్రక్షన్ని 100 గజాలు ఉంటే 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు కట్టవలసి వస్తుంది. అన్నదమ్ములు ఉన్నా ఎవరున్నా కానీ పంచుకుంటే మేము ఒక్కొక్క ఫ్లోర్ గిట్ట వేస్తున్నాం. దురదృష్టం చనిపోతే వాడు 100 గజాలలో మాకు ఇస్తలేరు. ఒక ఫ్యామిలీ ఉండి భార్య, 2 పిల్లలు ఉండేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆధారపడి ఉంటారు. మేము గతంలో కూడా ఎన్నిసార్లు పోలీస్ కమిషనర్కు, లేబర్ ఆఫీసర్కు చాలా జాగాలలో ఒక కంప్లైంట్ ఇచ్చినాము. దురదృష్టం శాతం ఒక మూర్లో చనిపోతే, ఒక క్లీన్ చేసేటప్పుడు చనిపోతే 25 లక్షల రూపాయలు ప్రకటిస్తారు గవర్నమెంట్. అంటే వాళ్ళకు అనుకూలంగా జనాలు ఏ విధంగా మొగలేజ్ అయ్యి వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు 25 లక్షలు వాళ్ళే ప్రకటిస్తారు. కానీ మనం కార్మికుల ఉండి 1% చేసే ఏదో దాన ధర్మము గవర్నమెంట్ ఇస్తలేదు. ఇది 1% ఏదైతే వస్తుందో ఆ 1%లకెళ్ళే ఇవ్వమని చెప్తున్నాం. గవర్నమెంట్ ఏదో సబ్సిడీ కూడా మనకి ఇస్తలేదు.
అయితే మనం చనిపోతే ఎఫ్ఐఆర్ బుక్ అయితే మాత్రం 25 లక్షలు ఇవ్వాలని చెప్పేసి పొందుపరచాలని చెప్పి సహజ మరణం అయితే 5 లక్షల రూపాయలు పెట్టారు అన్న మా సెంట్రింగ్ యూనియన్ తరపు నుంచి మీరు ఏ పోరాటం ఉన్నా కానీ గతంలో కూడా మేము పార్వతి గారు వచ్చి కూడా చేసినాము, అన్ని జాలాల్లో కూడా మీకు మద్దతు ఇచ్చినాము. మా సెంట్రింగ్ యూనియన్ తరపు నుంచి అన్ని విధాలలో మీకు ప్రతి వెంబడి ఉండి అండ ఉండి మీకు సాయశక్తుల మా కార్మికులను కూడా తీసుకొచ్చి ఒక ప్రోగ్రామ్ అనేది సక్సెస్ చేసేంత వరకు మాది కూడా మీతో పాటు మాది కూడా కొత్త ఉడత సాయంలాగా మేము జనాలను తీసుకొచ్చాడు కానీ మోటివేట్ కానీ చేసి చేస్తాము అన్న. దయచేసి 25 లక్షల రూపాయలలో పొందుపరిస్తే 1% వస్తుంది కాబట్టి ఆ 1%ని మీరు ఏ దానికి వచ్చారు, మీరు ట్రేడ్ యూనియన్ ఉంది కాబట్టి మీరు ఆఫీసర్లను అడగదలుచుకుంటారు. మీరు 1 ఇయర్లో ఎన్ని కన్స్ట్రక్షన్లకు మీరు పర్మిషన్లు ఇచ్చారు, ఎంత మనకు 1% సెస్ వచ్చింది, దాంట్లో ఉన్న కార్మికులు ఎవరెవరికి మీరు ఇంత ఫండ్ ఇచ్చారు. మేము చాలా జాగాలలో వారధి కూడా దాంట్లో కూడా మేము వెల్త్ స్కీమ్ చాలా అన్యాయం అంటే గతం ప్రభుత్వంలోనే ఇది చేసింది. గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం కూడా వచ్చేసినప్పుడు ఎన్నిసార్లు ఇచ్చినా కానీ అది హెల్త్ స్కీమ్ ఇప్పుడు రాసిన కరపత్రం చాలా బాగుంది. ఎందుకంటే గవర్నమెంట్లో కూడా ఏ హాస్పిటల్లో పోయినాక మనకు టాబ్లెట్లు ఇస్తారు, లైన్లు పడితే టెస్టులు చేస్తారు, అవసరం ఉంటే బెడ్ ఇచ్చేసి మన ట్రీట్మెంట్ చేసి ఇంటికి పంపిస్తారు. వీళ్ళు మనకు ఎందుకు చేయాలి అది? మీరు ఎవరు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చింది, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? మా బాధ్యత మాకుంది, మీ బాధ్యత మీరు పనిచేయండి. ఎందుకంటే చనిపోయినప్పుడు కాన్పోయినప్పుడు లేడీస్ కాన్పోయినప్పుడు దానికి ఏమన్నా ఉంటే ఇవ్వండి. హాస్పిటల్ ఖర్చు 300 రూపాయలు ఇస్తారు. ఏ హాస్పిటల్లో ఎంతవరకు క్లెయిమ్ అయిందని కూడా మీరు అడగవచ్చు. ఎందుకంటే ఒక లేబర్ ఆఫీసరు ఇచ్చారు, దానికి ఎంత ఇస్తే కాన్పు కానీ లేబర్ యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో కానీ ఉన్నప్పుడు ప్రతిరోజు 300 10 రోజులు ఇస్తామని అంటారు. దయచేసి మీరు అది రికార్డు ఉన్నప్పుడు మీరు అలాని అడగండి ఆఫీసర్ని, మీరు ఎంతమందికి ఇచ్చారు కార్మికులకు, ఆ కార్మికుల పేర్లు ఏమన్నా నమోదు ఉన్నాయా, ఎన్ని పైసలు మిస్యూజ్ అయింది, దాంట్లో మీరు 6% నుంచి వచ్చిన దాన్ని మీరు మిస్యూజ్, దాని జీతాలు కూడా మనవయ్యే జీతాల పైసలు కూడా ఎవరో గవర్నమెంట్ ఇచ్చిన పైసలు కాదు, అది గవర్నమెంట్ ఫండ్ కాదు, అది ఏదైతే 1% ఏదైతే ఇచ్చిందో వాళ్ళ జీతాలు ఆఫీసర్లది అన్ని విధాలా మన దాంట్లోకి వెళ్ళి మన కష్టపడ్డ వర్కర్ల సొమ్ముతోనే మీరు పని చేస్తారు, జాబులు చేస్తారు, ఏసీ రూమ్లలో కూర్చున్నారు. కానీ దాన్ని న్యాయం చేయమంటున్నాం. మీరు ఆఫీసర్లు ఉన్నందుకు చెయ్యాలి, ఎవరో ఒకరు ఆఫీసర్లు ఉండాలి, ఎవరో ఒక క్లర్క్ ఉండాలి, గుమాస్తా ఉండాలి. ఆ గుమాస్తా ఎవరు పని వాళ్ళు చేయాలి. మా తరపు నుంచి వచ్చిన పైసలే ఫండ్, అది ఎవరో ఇచ్చింది కాదు, గవర్నమెంట్ మనకేదో బడ్జెట్ కేటాయించిన పైసా కాదన్న. దయచేసి ఇది కూడా మీరు పొందుపరిచేసి అడిగితే ఇది ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చాలా ధన్యవాదాలు.